నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హనుమత్ ఉపాసకులు, శ్రీ హనుమత్ పీఠం వ్యవస్థాపకులు ఘంటసాల సత్యసాయి గారు. గురుగారితో మాట్లాడి హనుమంతుడికి సంబంధించిన కొన్ని విషయాలకు సంబంధించిన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ముందుగా మీ గురించి మాట్లాడదాం. నేను విన్నంత వరకు చిన్నతనం నుంచి మీకు హనుమంతుడు అంటే చాలా అమితమైన భక్తి, ప్రేమ అని చెప్పి, వాటితో పాటు అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టాలు, ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. మీ జీవితంలో మీరు చాలా ఒడిదుడుకులు చూశారు అని, ఒక రకంగా ఒక వైరాగ్యానికి వెళ్ళిపోయారని, ఆ తర్వాతే స్వామివారిని పట్టుకున్నారని చెప్పి రకరకాలుగా నేనైతే వినడం జరిగింది. అసలు ఏంటి వాస్తవం దాని గురించి? వైరాగ్యం అన్నీ కంటే కూడా భక్తి అనేది ముఖ్యం. భక్తి అంటే కూడా నేను అనేది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. నేను ఇదివరకు కూడా చెప్పాను, నాది విజయవాడలో సత్యానపురంలో రైల్వే క్వార్టర్స్లో చిన్న ఆంజనేయ స్వామి ఉండేవాడు. అప్పట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడే ఊరికి ఆయన చుట్టూ తిరిగేసి ఉచ్చీరాని హనుమాన్ చాలీసా చదివేసి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అది మొదటి నుంచి అంతే. సామాన్యంగా మీరు ఎవరికైనా చూడండి, చిన్నపిల్లలకి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉంటుంది. అది అలాగే ఉంది. దాని తర్వాత హనుమాన్ చాలీసా చదువుకుంటూ నేను స్కూల్కి వెళ్ళి, తర్వాత నేను 6 years డిప్లొమా మ్యూజిక్ చేసి, దాని తర్వాత ఆంజనేయ స్వామిని ఏదో మ్యూజిక్లో సాధిద్దామని హైదరాబాద్ వచ్చి, కోర్స్ నేను అనేది ఏదో పెద్ద నాకు ఒక్కడికే కష్టాలు వచ్చాయన్న, సామాన్యంగా కష్టపడేటప్పుడు ఎవరికైనా కష్టాలు వస్తాయి. మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, సాధించాలనుకున్నప్పుడు వస్తాయి. వాటిని దాటాలంటే అప్పుడే మనకి బ్రిడ్జి కావాలి. ఆ బ్రిడ్జే భగవంతుడు అంటాను. నేను ఆంజనేయ స్వామిని పట్టుకున్నాను కాబట్టి మీరందరూ ఆంజనేయ స్వామిని పట్టుకోమని నేను చెప్పను. మీకు ఇష్టమైన దేవుడు, ఎవరైతే నమ్మకం ఉన్న దేవుడు మీరు అనుకుంటారో, బ్రహ్మ పదార్థం ఒకటే. ఆంజనేయ స్వామి అనండి, విష్ణువు అనండి, రాముడు అనండి, శివుడు అనండి, కృష్ణుడు అనండి, బ్రహ్మ పదార్థం ఒకటే, రూపాలు వేరు. నేను ఆంజనేయ స్వామిని పట్టుకున్నాను, మీరు కృష్ణుని పట్టుకోండి. కాళ్ళు పట్టుకుని వదలకండి, పరిపూర్ణంగా పట్టుకోండి. మీరు చిన్నవండి పెద్దవండి ఏదేమనండి, మధ్యలో డౌట్ రాకూడదు. ఇంకా ఆ బ్రిడ్జి మీరు వేసిన తర్వాత, నేను కట్టిన బ్రిడ్జి స్ట్రాంగు, నా భక్తి స్ట్రాంగు, స్వామి నువ్వే నాకు ఇవ్వాలి అని నేను కాళ్ళు పట్టుకోండి. ఇంకా కంప్లీట్ సరెండర్ అవ్వడం, పరిపూర్ణ శరణాగతి ఎప్పుడైతే మీకు వచ్చిందో ఆ రోజు అంటే కష్టాలు వస్తాయి. ఖచ్చితంగా చెప్తా, కష్టాలు వస్తాయి. రాకుండా ఎందుకుంటే లైఫ్లో మీ వీటిని బట్టి, మీ పరిస్థితిని బట్టి అప్ అండ్ డౌన్లు వస్తాయి. ఆ టైంలో కూడా మీరు భగవంతుడిని వదలకూడదు. సుఖంలో వదలద్దు, దుఃఖంలో వదలద్దు. ఎప్పుడు 24 hours మీ వెనకాల ఉంటాడు. ఆయన ఉంటాడో మిమ్మల్ని చూస్తాడు. ఈ నమ్మకంతో కనుక మనం ముందుకు వెళ్ళామంటే ఏదన్నా పుణ్యం చేసినప్పుడు మాత్రం ఆహా భగవంతుడు, ఇది భగవంతుడు నాకు రావాలి, వెనకాల ఎవరికి తెలియకుండా పాపం చేశానంటే ఇది కౌంట్, ప్రతిదీ కౌంటే నీ జీవితంలో. ఈ కౌంటులో ఉన్నప్పుడే భగవంతుడిని నువ్వు తీసుకుని పరిపూర్ణ శరణాగతి చేసినప్పుడు ఆ కష్టాలు, నేను తినని రోజులు ఉన్నాయి కానీ నేను ఆనందంగా అనుభవించానేనంట. నేను భోజనం చేయకుండా ఉన్న రోజులు ఉన్నాయి. ఉగాది రోజు ఒక సమోసా కొనుక్కుని నా దగ్గర 75 పైసలు ఉంటే 75 పైసలు సగం మా ఫ్రెండ్కి, సగం నేను తిని, సాయంత్రం కచేరీ వాయించిన తర్వాత వాళ్ళు భోజనం పెడతారు, అప్పుడు తిన్న రోజులు ఉన్నాయి. నాకు ఉంటాయి, నో ప్రాబ్లం. నేను దాన్ని ఏ రోజు అమ్మో ఇది కష్టం వచ్చింది నాకు భగవంతు నేను అనుకోవాలా. నేను హ్యాపీ ఎంజాయ్ ఫీల్ చేశాను. ఏ ఇయర్లో జరిగింది గురువు? హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నేను పేపర్ వేసామండి. నాకు డబ్బులు కావాలి ఇమీడియట్గా, ఎక్కడి నుంచి వస్తాయి పేపర్? ఇమీడియట్గా రాగానే రండి మీకు కచేరీ ఇస్తాను ఎవడో అనడు. సో నేను ఆ టైంలో పేపర్ వేసామండి, డోర్ టు డోర్. ఐ స్టార్టెడ్ లైక్ ఏ పేపర్ బాయ్. నాది లైఫ్ చేసిన తర్వాత నేను 2009 గిన్నీస్ రికార్డ్ చేస్తే వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పెద్ద కోర్టుని వేశారు, పేపర్ బాయ్ గాడ్ గిన్నీస్ రికార్డ్ అని. ఐఎమ్ హ్యాపీ. సార్ వేస్తానంటే వేయండి అన్న, ఇన్స్పిరేషన్ అవుతుంది, నలుగురికి తెలుస్తుంది. కష్టం రాగానే జారిపోయి నాకే వచ్చింది. నో, ఎన్ని రోజులు తినకుండా పడుకున్న రోజులు ఉన్నాయో, నేను కుండలో మంచినీళ్ళు తాగి, నో ప్రాబ్లం, నేను డెఫినెట్గా కొడతాను, నా దేవుడు నాకు ఇస్తాడు. ఈ నమ్మకం మీరు ఉంచుకోండి. నేను అనేది అదే, ఈ నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. అలాగే ఇచ్చాడు నాకు, సంబంధం లేదు. డిఏవి స్కూల్లో ఫస్ట్ స్టార్ట్ చేశాను నేను నా లైఫ్ కెరీర్. దాని తర్వాత ఐటీసీ షర్టాన్ హోటల్లో లైవ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ చేశాను నేను. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు నేనే వాయించా అక్కడ, క్లింటన్ వచ్చినప్పుడు. ఆ తర్వాత స్టార్టింగ్ కెరియర్లో ఉన్నట్టుండి ఎవరో ఒక మనిషి అమెరికా నుంచి వచ్చి ఎల్ సుబ్రహ్మణ్యం గారిని ఆయన వైలిన్ వాయించాను. ఆయన వచ్చి నువ్వేనా వాయిస్తున్నది అన్నారు. అవును సార్ నేనే వాయిస్తాను.
రేపు మార్నింగ్ నువ్వు నాతో వాయిస్తావు అన్నారు ప్రోగ్రామ్ హైదరాబాద్లో. ఎస్ సార్ వాయిస్తాను. ముగ్గురు పరమాచార్యులు హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు ఆ రోజు. వారు ముందు వాయించా. ఆయన మర్నాడు అన్నారు. నేను అనుకున్నా ఆయన వచ్చాడు ఏదో అయిపోతుంది ఆయన వెళ్ళిపోయాడు. జీవితంలో నాకు బయోడేటాలో నేను ఐ ప్లేడ్ విత్ ఎల్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం అనుకున్నాను తప్ప ఇమీడియట్గా వారం రోజుల్లో వాళ్ళ సెక్రటరీ కాల్ చేసి ఏమండి బలాన్ని కచేరీలు ఉన్నాయి మీరు వస్తారా, అయిపోయింది కెరీర్. భగవంతుడు మొత్తం కన్ను కూడా తెరవక్కర్లా, మనల్ని ఓరకంటే ఇలా చూస్తే చాలా లైఫ్ మారిపోయింది. మరి ఎక్కడి మనిషి అదే ఐటీసీ షర్టాన్లో నేను లైవ్ ఆర్టిస్ట్గా ఉండి స్టేజ్ మీద వాయించిన వాడిని, అదే గ్రాండ్ కాకతీయ షర్టాన్ హోటల్లో నేను ఒక గెస్ట్గా వచ్చి వారం రోజులు అదే హైదరాబాద్లో ఉన్నా, అదే ఢిల్లీలో ఉన్నా, అదే బాంబేలో షర్టాన్లో ఉన్నా, నేను 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్లో. భగవంతుడు నేను చెప్పేది ఏంటంటే ఏపీ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి హైదరాబాద్ నుంచి అప్పట్లో ఏపీ ఎక్స్ప్రెస్ ఉండేది, ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్. 2 లీటర్ల పక్కన టాయిలెట్ల మధ్యలో పేపర్ వేసుకుని ఐ ట్రావెల్డ్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. దెన్ ఐ వెంట్ టు స్లీపర్, దెన్ ఐ వెంట్ టు 3rd AC, దెన్ 2nd AC, దెన్ ఫ్లైట్, దెన్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ ఇండియన్ ఎయిర్లైన్స్లో. అన్నీ చూసాను నేను. భగవంతుడు ఇస్తాడు. నేను చెప్పేది ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుందంట. నేను నువ్వు డైరెక్ట్గా మీరు బెడ్ మించి దిగిపోయారు అనుకోండి పూలపాన్పులు 5 స్టార్ హోటల్లో, మీరు ఆ రుచి ఎక్కడ తెలుస్తుంది? 5 స్టార్ హోటల్ బెడ్ రుచి తెలీదు. ఈ పేపర్ రుచి తెలిస్తే మీకు ఆ రుచి తెలుస్తుంది. నిజంగానే కష్టం తర్వాత వచ్చే సుఖం రెండు టాయిలెట్ల మధ్యలో మనం కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఉన్న కష్టాన్ని 5 స్టార్ హోటల్లో ఉంటే దెన్ వాల్యూ తెలియాలి, కష్టం తెలియాలి. ఎస్, కానీ ఏ రోజు నేను ఆంజనేయ స్వామిని వదలలేదు. హనుమాన్ చాలీసా చేస్తూనే ఉన్నా. నాకు వచ్చిన జపం, నాకు వచ్చిన పూజ చేస్తూ హనుమాన్ చాలీసా చేసి, కానీ నాకు జీవితంలో 2 ఉండేవి. నేను నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ అని 24 hours వాయించి గిన్నీస్ రికార్డు చేయడం, హనుమాన్ చాలీసా 1,00,000 సార్లు చేయడం, పొద్దున 6 నుంచి సాయంత్రం 6 లోపల. 2 కంప్లీట్ అయిపోయినాయి గురుగారు? చాలాసార్లు. నేను అంటే ఒకటి నాకేంటంటే డ్రీమ్లో ఆంజనేయ స్వామి చెప్పింది ఏంటంటే హనుమాన్ చాలీసా చేస్తే 1,00,000 తమలపాకులతో 16 రకాల అభిషేకాలతో 11 రకాల ప్రసాదాలతో చేయరా అని నాకు ఒక ఇది ఎవరో చెప్పినట్టుగా అనిపించి ఫస్ట్ టైం నేను ఆనందబాగ్లో హనుమాన్ చాలీసా చేసినప్పుడు వాళ్ళు నన్ను అడిగారు. అంటే నేను అనుకున్నది ఏంటంటే ఏదైనా కళ్యాణ మండపంలో చేసేద్దాం అని నా విజన్. గుళ్ళో ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు. కానీ ఆ రోజు వాళ్ళు ఏదో బ్రహ్మోత్సవాల గుడికి గురుగారు మీరు ఎలాగో చేస్తుంటారు కదా హనుమాన్ చాలీసా మా దాంట్లో చేస్తారా అన్నారు. మాట నేను ఒక చేస్తాను, కానీ దీంతో చేద్దామన్నా. మహా సంతోషం, మీరు రూపాయి ఖర్చు పెట్టద్దు, వచ్చి హనుమాన్ చాలీసా చేయండి మేం చేసుకుంటాం అని అన్నారు. అన్ని అనుకోకుండా ఆయనే ఇస్తాడు అంట. నేను ఇస్తాడు అంట. నేను చెప్పేది అదే, భగవంతుడు ఇస్తాడు, యూ డోంట్ వర్రీ. కాకపోతే వెయిట్ చేయండి, టైం రావాలి, ఓపిక ఉండాలి. 24 గంటలు చేయడానికి మీ అమ్మా నాన్న కాదు, అమ్మా నాన్నే ఏదైనా కావాలని అడిగితే 6 నెలల తర్వాత ఇస్తారు. అలాంటిది భగవంతుడికి సాధన చేయాలి, సాధనలో ఉండాలి. అప్పట్లో నేను రోజుకి 4 ఫ్లైట్లు 5 ఫ్లైట్లు ట్రావెల్ చేసేవాడిని. అలా ఉండేది నా బిజీ. ఆ టైంలో పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా, అర్ధరాత్రి 3 ఏమన్నా ట్రావెల్ చేసి వచ్చి చూస్తే ఆ హైదరాబాద్ కొట్టుకుపోతుంది వర్షంతో. అయినా సరే ఆయనకి చెప్పారు, స్వామి ఇది నా కోసం కాదు నీ కోసం చేస్తున్నా, నేను కూర్చునేదే, జనం తెప్పించుకుంటా లేదంటే మానేసేది. అలా అనుకున్న హనుమాన్ చాలీసా పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా 5 సార్లు చేశాను. 5 సంవత్సరాలు చేశాను. ఒక సంవత్సరం 1,20,000, ఒక సంవత్సరం 1,70,000, 1,00,000. అంటే మీరు ఎలా కౌంట్ చేశారు గురుగారు అంటారేమో, నా దారి నేను చేశాక 3,000 మంది 4,000 మంది నాతో పాటు కలిసి చేశారు. వాళ్ళందరూ కౌంటింగ్ కార్డు ఉంటుంది, వాళ్ళంతా కార్డు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. బోర్డు మీద ఎంత అయిందో కౌంట్ చేశారు. 11 రకాల ప్రసాదాలు, 16 రకాల అభిషేకాలు స్వామికి, 1,00,000 తమలపాకులతో ప్రతి సంవత్సరం చేశాము. ఆంజనేయ స్వామి గుళ్ళు, ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఆనందబాగ్లో ఎంత అద్భుతంగా జరిగేదంటే అందరూ వచ్చే సాయంత్రం అందరికీ పక్కన కనకరాజు గారి తోట అని ఉంది, దాంట్లో అందరికీ అరిటాకేసి భోజనాలు. సాయంత్రం మళ్ళీ నేను వెళ్ళిపోయాను, ఏదో ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయాను, నేను వేరే దేశం వెళ్ళిపోయాను. ఈ శక్తి భగవంతుడే ఇస్తాడు అంటాను. ఈ శక్తి భగవంతుడే ఇస్తాడు. కానీ ఇది అందరి విషయంలో జరుగుతుందంటారా? జరుగుతుంది. మనకి భక్తి జారుతుంది, నేను జరుగుతుంది అంట, జరుగుతుంది ఖచ్చితంగా. అంటే చాలా వరకు మనం నడిపించేది కర్మ అంటూ ఉంటారు కదా, అంటే భగవంతుని పట్టుకున్నంత మాత్రాన తలరాతలు ఈ కర్మ అన్ని చెప్తా. అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వద. అసాధ్యాల్ని సుసాధ్యం చేసేవాడే ఆంజనేయ స్వామి. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం అన్నీ ఇస్తాడు. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతం. మీకు భయమే పోగొట్టేవాడు ఆంజనేయ స్వామి.
అజాడ్యం వాక్పడుతుంది. మీకు వాక్కు రావట్లేదు, మగవాడికి చెయ్యండి, వినిపించండి హనుమాన్ చాలీసా అని చెప్తా. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు ఈ రోజుల్లో హాస్పిటల్స్లో కానీ యోగా సెంటర్లో కానీ హనుమాన్ చాలీసా వేయండి, పొద్దున్నే లలితా సహస్రం వేయండి. ఆ వైబ్రేషన్తో వాళ్ళ జీవితాలు మారతాయంట. నేను విష్ణు సహస్రనామం వేయండి, వైబ్రేషన్తో జీవితాలు మారుతాయి. ఐసీయూలో సన్నగా విష్ణు సహస్రనామం పెట్టండి, హనుమాన్ చాలీసా పెట్టండి, వాళ్ళ క్యూర్ అవుతుంది నన్ను అడగండి. ఎవరో కాదు, మా పెద్దక్క డాక్టర్లు అయిపోయింది, తీసుకెళ్ళిపోమని అన్నారు. జీడిమెట్లో లెఫ్ట్ సైడ్ ఒక హాస్పిటల్ ఉంది. మామయ్య అన్నారు వాళ్ళు, యంత్రం పెట్టి స్వామి అన్న బొట్టు పెట్టండి అంటే వాళ్ళు బొట్టు పెట్టిన వాళ్ళ మంచానికి పెట్టండి అన్న, మంచానికి స్టీల్ ఆ మంచానికి పెట్టండి అన్న. లేచి కూర్చొని వంట చేసుకుంటే ఇప్పుడు హాయిగా తిరుగుతుంది అది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఎంఆర్ఐ స్కాన్లో మీకు ఇంత గడ్డలు ఉన్నాయి అవన్నీ ఉన్నవాళ్ళు రండి దగ్గరికి, బొట్టు పెట్టుకోండి, హనుమాన్ చాలీసా చేసుకోండి, నీ ఇచ్చిన మంత్రం చేసుకోండి చాలు. మీకు మంచి, మీకు మెయిన్ ఏంటంటే అమ్మా నమ్మకం. ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడు. నీ తల్లి నీ ముందు ఎలా కనపడుతుందో, నీ తండ్రి ఎలా కనపడుతున్నాడో, ఈ మనుషులు ఎలా కనపడుతున్నారో అలాగే నువ్వు నమ్ముకున్న దేవుడు. మళ్ళీ మాకు అండర్లైన్ చేస్తున్నా, నాట్ ఓన్లీ ఆంజనేయ స్వామి, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు. ఆ జీసస్ అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఐ వోంట్ మైండ్. నేను జీసస్, నేను దీనికి వెళ్ళా, నేను వాటికన్ సిటీ వెళ్ళా, నేను జెరూసలం వెళ్ళాను, నేను తీర్థం దాకా వచ్చాను. నేను 5 సార్లు వెళ్ళా. నేను వాటికన్ సిటీలో వాయించాను, పోపును కలిసి వచ్చా. ఇలాగే విభూతి రాగలు. నీ ధర్మాన్ని నువ్వు మారాల్సిన అవసరం లేదు, ఇదే వెళ్తూ చక్కగా వెళ్ళి వాటికన్ సిటీలో పోపును కలిసి కచేరీ వాయించవచ్చు. జెరూసలం వెళ్ళా, ఫాతిమా చర్చికి వెళ్ళా. నేను ఎందుకని గురుగారు చర్చికి? ప్రోగ్రాములకి. నాకు అక్కడ యూరోప్లో ప్రోగ్రామ్స్ అక్కడే జరుగుతాయి, వేరే చోట్ల జరగవు. వాళ్ళకి ఆడిటోరియంలు ఉండవు, చర్చిలోనే ఉంటాయి. కానీ నీ ధర్మం, నీ దేవుడు. నేను అనేది ఏంటంటే, నేను అక్కడ కూడా ఆంజనేయ స్వామిని చూస్తాను. అంటే వృత్తిపరంగా నేను ఎక్కడైనా చేస్తాను, కానీ నా మతపరంగా నేను ఎవరిని నమ్ముకున్నానో అంతే. మీరు వాటికన్ సిటీ నాది ఫేస్బుక్లో ఉంటాయి, శుభ్రంగా విభూతి రాకులు నేనుతో ఆయనతో ఉంటాను అక్కడ. నీ ధర్మం నీది, వాళ్ళ ధర్మం వాళ్ళది. నేను దాని గురించి మాట్లాడు, మనకు అనవసరం కూడా. కానీ నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీ వెనకాల ఉంటాడు ఎప్పుడు. దీన్ని నమ్ము. నేను నమ్మాను, నేను ఉన్నాను. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. యుఎన్ఓలో మోర్సింగ్ వాయించిన వాడు నేనే, యునెస్కోలో మోర్సింగ్, పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్లో, సుప్రీంకోర్టులో. వాట్ నాట్. మీరు ఎక్కడ నేర్చుకున్నారు గురుగారు? గురువుగారు లేడు నాకు. మళ్ళీ చెప్తాను, ఆంజనేయ ఒకటో నేనే, నాకు నేను ఓన్గా నేర్చుకున్నా. గురువు ఎందుకు లేరు గురువుగారు? ఆయనే లేడు. అదే చెప్తున్నా నేను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దానికి వాయించిన వాళ్ళు లేడు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఆ ఇన్స్ట్రుమెంట్ లేదు అక్కడ. చాలా ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్ అది. కేరళ, తమిళనాడు. మా గురువుగారు మృదంగం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చా. ఒరే మృదంగం చాలా మంది ఉన్నారా, మోర్సింగ్ నేర్చుకోరా. ఎలా నేర్చుకోవాలి నాకు తెలియదు, నువ్వు నేర్చుకో అన్నారు మా గురువుగారు. అంతే. ఎల్లంకటేశ్వరరావు, పద్మశ్రీ ఎల్లంకటేశ్వరరావు నేర్చుకోరా అన్నారు. నేర్చుకున్నానేమన్నా, ఏమీ లేదు, నాకు సంబంధం లేదు. అబ్దుల్ గంజ్లో ఒక పాత రస్ట్ పట్టిన ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ దొరకదు కూడా, ఇక్కడ మనకి పాత ఏదో రస్ట్ పట్టింది ఇస్తే తీసి, అప్పట్లో గౌలిగూడ బస్ స్టాండ్ ఉండేది, దాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి అవి తీసి ఆయన రస్ట్ పట్టి తుడిపి చేస్తుంటే రాత్రి కూడా పోలీసు అడిచి అదలబా ఇక్కడి నుంచి రాత్రి 11 ఇంటికి గోవాలన్నాడు వాడు. ఇంటికి వచ్చి దాన్ని కూర్చొని అసలు ఎలా పట్టుకోవాలో తెలియదు, ఎలా చెయ్యాలో తెలియదు. దాన్ని తీసి, చాలా డిఫికల్ట్ ఇన్స్ట్రుమెంట్. ఇలా ఉండి ఒక బ్లేడ్ ఉంటుంది, దాంట్లో బ్లేడ్ తిరుగుతుంటుంది. ఇంకోటి ప్రపంచంలో ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే, గాలి లోపలికి పీల్చాలి మీరు, గాలి బయటికి పీలిస్తే సౌండ్ రాదు. మీరు బ్లో ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా, ఫ్లూటు, నాదస్వరం ఏవైనా బయటికి బ్లో అవుట్, బట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ బ్లో ఇన్. ఓకే. అంటే బ్రెత్ చాలా కంట్రోల్ చేయాల్సి వస్తుందేమో. దాంతో నాలుకతో శబ్దం అనాలి. మళ్ళీ ఓన్లీ బ్రీత్ లోపలికి అంటే కాదు, బ్రెత్ కంట్రోల్ ఉండాలి, నాలుకతో శబ్దం అనాలి. దీన్ని నేను 27.5 hours చేసి గిన్నీస్ గారు. ఓపెనింగ్ విత్ బాలమురళి గారు, క్లోజింగ్ విత్ కవితా కృష్ణమూర్తి, ఎల్ సుబ్రహ్మణ్యం గారు. మీకేం ఇబ్బంది అనిపించలేదు అంతసేపు వాయిస్? అంటే వాళ్ళు గిన్నీస్ వాళ్ళు వస్తారు, వచ్చి కూర్చుంటారు, వాళ్ళు చెక్ చేస్తారు. ఎవ్రీ 8 hours వాళ్ళు వచ్చి బీపీ అది చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళ డాక్టరు సైన్ చేస్తాడు, టు బి కంటిన్యూ, యూ కెన్ డూ. వాళ్ళు చేసిన తర్వాతే నేను హ్యావ్ టు కంటిన్యూ. 8 గంటలకి ఒకసారి 6 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. 6 నిమిషాల్లో వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేయడం కోసం. నాకు ఆనందం ఏంటంటే, గిన్నీస్ రికార్డు పక్కన పెడితే నేను నా పూజలో నేను హ్యాపీగా ఉన్నా. నా పూజలో నేను ఆంజనేయ స్వామిని చేసిన దాని మూలాన అప్పుడు నేను అది కూడా బ్రేక్ లేదు నాకు. ఇప్పుడు నేను గిన్నీస్ కాబట్టి బ్రేక్ ఉంది, మరి దీనికి వాళ్ళు నాకేదో ఇచ్చారు సర్టిఫికెట్, అది తీసా గుళ్ళోనే పెట్టేసి వచ్చాను. నాకు వద్దురా ఏమి,
ఆంజనేయ స్వామివారి నాకేం వద్దు, నా పురుషులుగా గిన్నీస్ రికార్డు, ఏషియా రికార్డు, లెమ్కా రికార్డు ఇవన్నీ పక్కన పెట్టి స్వామివారికి చేసింది లోక కళ్యాణార్థం. నేను ఎప్పుడు చేసినా మా ఇంట్లో నేనే చదివినా ఇది ఆంజనేయ స్వామి ఇల్లు, నా ఇల్లు కాదు. భక్తాభిష్ట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి నిలయే లోక కళ్యాణార్థం హనుమత్ పూజ గరిష్య, ఇదే నా సంకల్పం. ఇంతకే కానీ తప్ప ఎలా వస్తుంది గురుగారు అంటే అంత జ్ఞానం? అంటే మానవులు అన్నాక సహజం ఏదైనా నాది నేను నా కుటుంబం అనే స్వార్థం ఎక్కువగా ఉంటుంది. అందరి కోసం అనే భావన చాలా తక్కువ మందిలో ఉంటుంది. మీరు చేసే ప్రతి దాంట్లో ఎలా ఉండేది మీకు ఆ జ్ఞానం? చెప్తా. దానికి గురు సంకల్పం, గురు ఆశీర్వాదం ఉండాలి. నేను ఎప్పుడైతే ఈ హనుమాన్ చాలీసా 1,00,000 సార్లు చేశానో అప్పుడు వెరబొట్ల వెంకటరామయ్య గారని, ఇప్పుడు పూర్వాశ్రమం, ఇప్పుడు ఆయన సన్యాసం తీసేసుకున్నారు, 90 ఏళ్ళు ఆయనకి. ఆయన అబ్బాయి నీకు హనుమత్ మంత్రం ఇస్తా రా అన్నారు, మూలమంత్రం. నాకు ఏ మంత్రం వద్దు, నాకేమీ వద్దు, నేను హనుమాన్ చాలీసా చేసుకుంటున్నా, వదిలేండి గురువుగారు అన్న. ఆయన 2కు 3, 3కు 4, 4 5 సార్లు అబ్బాయి రా నీకు మంత్రం ఇస్తా, అబ్బాయి రా నీకు మంత్రం ఇస్తా. సరే పెద్ద ఆయన అడుగుతున్నారు, సరే అని తీసుకున్న 41 రోజులకి స్వామివారు నా చుట్టూతో తిరిగేయటం, గుళ్ళో కూర్చోవడం, ఇంక ఇవన్నీ జరుగుతుంది. నన్ను నడవనీకన్నా కాళ్ళకి అడ్డం పెట్టడం. అసలు ఏంటంటే నాకేంటంటే ఏదైనా పట్టుకుంటే దాన్ని పీక చూస్తా. ఇంక నాకు మంత్ర జపం అంటే మంత్ర జపం చేస్తాను నేను. మంత్రం చేయాలి, మంత్రం చేయడమే పని, ఇంక వేరే పని లేదు నాకు. ఇంకేం పట్టినా ఇంకేం లేదు, అంతే. అలా చేసేటప్పటికి ఆయన ఏమైందంటే తిరిగేశారు నాకు. తిరిగితే నేను చెప్పా మా గురుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు వద్దు ఇది, నేను కాళ్ళకి నడవలేకపోతున్నా, కాళ్ళకి అడ్డం పడుతున్నారు స్వామి. అంటే మీకు కనిపిస్తున్నారా? మాతో ఉంటారు, లేదు కనిపిస్తుంది, ఖచ్చితంగా మెత్తగా తగులుతున్నారు, డౌటే లేదు. నేను చెప్పి వద్దు స్వామి నన్ను వదిలేయండి అన్న. నేను ఇంతమందికి మంత్రం ఇచ్చాను, ఎవరికి స్వామివారు కనపడు. నాకు ఆయన ఇక్కడ చెయ్యి వేస్తే నాకు ఏడిపోయి, వీళ్ళు చెయ్యి వేసేసారంటే ఆయన నాకు ఏడిపోయి వచ్చేస్తుంది. ఇంకా మనం ఏం చేయలేం, అదో రకమైన ఆర్ద్రత. ఆయన ఎదురుకుండా కనబడేప్పటికి మనం ఏం మాట్లాడలేం, ఏడుపు వచ్చేస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా లాంగ్ ఎప్పుడో చూడకుండా సడన్గా ఎదురుకుండా ఓ మనిషి కూర్చున్నాడు అనుకోండి, మాటలు రావు, ఎమోషనల్ అయిపోతాం. అదే నాకు జరుగుతుంది, ఎప్పుడు నాకు రోజు అదే పరిస్థితి. అందుకని అప్పుడు ఏమన్నారంటే గురువుగారు, లేదు రామతారకం తీసుకో, రామతారకం చేస్తే నీకు ఆయన బేస్ అవుతాడు. ఇప్పుడు ఏంటంటే నేను రోజు ఒక 3 గంటలు నేను జపంలో కూర్చుంటా, లోపల 3 గంటలు కూర్చుంటా. 3 గంటల జపం చేసేటప్పుడే నాతో ఉంటాడు. రోజు అభిషేకం చేస్తాను స్వామివారికి, సింధూరంతో అష్టోత్తరం చేసి చక్కగా కడిగి ఆయన మళ్ళా కూర్చోబెట్టి మూలమంత్ర జపం చేసి, రామతారక మంత్రం, ఇది శాలిగ్రామం ఉంది, రామశాలిగ్రామానికి చేసి నేను రామశాలిగ్రామానికి గంధం పెట్టి కూర్చోబెట్టి ఇద్దరికి చేసి ఆ షోడశోపచారాలు చేసి అష్టోత్తరం చేసేదాకా అక్కడే తిరుగుతాడు ఆయన. ఆ తర్వాత ఉండడు, ఆ తర్వాత చాలు స్వామి నాకు వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ తిరుగుతుంటాడు మా ఇంట్లో, ఖచ్చితంగా డౌట్ లేదు స్వామి. అదే అంటే మీరు ఏదో మీ పక్కనే ఉన్నాడు అన్నట్టుగా అలా ఫీల్ అవుతున్నారేమో నాకు అనిపించింది. ఎస్, ఆయన ఉంటాడు. మీరు ఈయన ఉండండి, ఈయన అంతే ఇక్కడ తిరుగుతుంటాడు ఆయన, సమస్య లేదు మీకు. నేను చెప్తున్నాను, స్వామివారు మా ఇంట్లో ఉంటారు. మీకు 2 గంటలు 3 గంటలు నేను ఈ హడావిడి ఎక్కడన్నా లేకుండా ఉండంటే ఆయన గ్లాసులో చెంబులు కింద పడేస్తాడు, అరటిపళ్ళు కిందకు వస్తాయి, కొబ్బరికాయ కింద పడుతుంది. అంటే నేనున్నాను, రే నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు రా అంటాడు ఆయన. లేదు స్వామి ఇక్కడ ఉన్నాడు, తిరుగుతుంటా అన్నాడు. ఇది సత్యం, ఇది నిజం. మంజు సూక్త హోమం ప్రతి నెల నేను చేస్తాను. సూక్త హోమంలో ఖచ్చితంగా స్వామివారు ఇలా కనబడతాడు. మీరు కావాలంటే ఫోటోలు తీసుకోండి, ప్రతి నెల హోమంలో స్వామివారు వస్తారు, మీకు నేను చూపిస్తా ఫోటోస్. అంటే మా అందరికీ కూడా కనిపిస్తారు నా ఫోటోలు. లేదు లేదు లేదు, మీకు ఖచ్చితంగా మీరు తర్వాత ఆయన ఆంజనేయ స్వామి అంటారు, అనాలి. మీరు చూపిస్తాను నేను, మీకు పెద్ద విషయం కాదు. స్వామివారి మంచుక్తంలో నేను ఇంకోటి చెప్తా, నేను ఒక్కడిని సపరేట్గా చేసుకుని మీరు అందరూ రండి ఫోటోలు తీసుకోండి, మీకే కనబడతాను, నాకేం చేయక్కర్లా. నేను హోమం చేస్తూ నేను ఎలా తీస్తా ఫోటో, బయట వాళ్ళు తీసిన ఫోటోలోనే స్వామివారు ఉన్నారు అని చెప్తాను. ఎందుకంటే లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది నిజం అంటా నేను. మీరు చేయండి, మీకు ఉంటాడు. మీరు గణపతిని చేయండి, గణపతి దొరుకుతాడు. విష్ణువుని చేయండి, విష్ణువు దొరుకుతాడు. రాముణ్ణి చేయండి, రాముడు వస్తాడు. పరిపూర్ణ శరణాగతి. కానీ గురుగారు అంటే చెప్తుంటే నిజంగా నమ్మబుద్ధి అవుతోంది, మళ్ళీ సేమ్ టైం ఇదంతా సాధ్యమా అంటే మనం కలియుగంలో ఉన్నాము. క్రిందటి 3 యుగాల్లో మాత్రం పుణ్యం ఎక్కువగా ఉంది, అంత దేవతలు సంచరిస్తున్న కాలం కాబట్టి అదంతా సాధ్యపడిందేమో. ఇప్పుడు కలియుగం పాపాలే ఎక్కువగా ఉన్నాయి అని అంటూ ఉంటారు. పాపాలు ఎక్కువ ఉన్నాయి అంటే పాపాల జోలికి అసలు మనం ఎందుకు వెళ్ళాలి, మనకి ఏం సంబంధం? అసలు పాపం ఎక్కువ ఉందని మీరు అనుకోవటం, మీరు అసలు ఇంకో విషయం, నేను బయటికి వెళ్ళను, నేను బయటికి ఎక్కడికి వెళ్ళను.
ప్రోగ్రామ్కి ఏదైనా ఉంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్తాను తప్ప నేను ఈ గడప దాటి బయటికి వెళ్ళను. నాకు ఆంజనేయ స్వామి నేను ఆయనతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. హనుమాన్ చాలీసా పొద్దున 11ంటికి వస్తారు, అందరూ హనుమాన్ చాలీసా చేస్తాం. మధ్యాహ్నం 3ంటికి అందరూ హనుమాన్ చాలీసా, తర్వాత పొద్దున పూట అష్టోత్తరం, సాయంత్రం అష్టోత్తరం, పూజ. ఏదో ఇదే జాత తప్ప నాకు వాడు అలా చేశాడు, వాడిని ఏం చేయాలి వీడు. మీరు ఎప్పుడైతే మీరు మనసులో వేరే వాడి గురించి చెడుగా ఆలోచించడం వాడు ఉండండి, వాడు ఉంటాడు, వాడిని వదిలేయండి. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి వాడు మీరు ఇంత రాగానే అంత చేసుకుంటూ, ఈవెన్ మా సంగీత విషయంలో కూడా ఇది వరకు ఉండేది కాదు. నేను ఎన్ని వందల కచేరీలు వాయించినా నేను పెడుతున్నా, నేను వస్తున్నా, నాకు టికెట్ ప్రోగ్రామ్ వచ్చింది, రైలు ఎక్కాను, రైలు దిగాను, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు, ఇప్పుడే దిగాను, ఐఆమ్ థర్డ్, సాయంత్రం ప్రోగ్రామ్ రిహార్సల్. ఈ రోజుల్లో ఏమైందంటే ఇంత విషయానికి ఇంత ప్రాపకాండ వచ్చింది, హడావుడి ఎక్కువైపోయింది. ప్రతివాడు ఏమీ లేకపోయినా హడావుడి చేసుకుంటాడు. దీని మూలానే నీకు అనవసరమైన యావిగేషన్, నీకు ఎందుకు ఇచ్చిన గోల అసలు నాకు అర్థం కాదు. ఎందుకు ఇచ్చిన అవసరం ఏమిటి? నువ్వు నీ పని చెయ్యి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన నీ కార్యం నువ్వు చేయి, నేను చూస్తా, నీకెందుకు? నీకు చేసింది అదే, నేను చేసింది అదే, నాకు సంబంధం లేదు. మోర్సింగ్ అంటే మోర్సింగ్ పట్టుకుని కూర్చొని వాయించుకుంటూ ఉండేవాడిని అంతే. హోటల్లో కూర్చుని నా దాన్ని నేను చేశా. ఎక్కడో ఉన్న ఎల్ సుబ్రహ్మణ్యం గారు ఆ పైన ఉన్న స్పీకర్లో కూర్చొని ఆయన విని వస్తావా నాతో ప్రోగ్రామ్కి అని అడిగాడు. ఆయన తీసుకెళ్ళాడు. హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఏది వాయించలేదు నేను. అపరిచితుల్లో సినిమాకి మొత్తం నా మోర్సింగే ఉంది. సినిమాకి ఒకటే సినిమా నేను వాయించానంటే ప్రాణం తీసి అపరిచితుడు సినిమాకి వాయించారు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ సోలో. ఐఎమ్ ద 16 ఆర్కెస్ట్రాలుగా వాయించాను నేను మోర్సింగ్. ఇవన్నీ ఎవరు చేశారంటే ఆయనే చేశాడంట. లింకన్ సెంటర్ దగ్గర నుంచి లండన్ బాకిన హాల్లో దేంట్లో వాయించలేదు నేను, అన్ని చోట్ల తిప్పాడు. నేను అదే చెప్తా, వెళ్ళే ముందు స్వామి వెళ్ళొస్తాను, జాగ్రత్త, వెళ్ళొచ్చాను, అర్ధరాత్రి 2 అయినా సరే ఒక అర్ధరాత్రి వెళ్ళి స్వామి వచ్చాను. ఇది మీకు ఇంటరాక్షన్ విత్ గాడ్. నేను చాలాసార్లు చెప్పాను, ఇంటరాక్షన్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంట్. స్వామివారు అక్కడ ఉన్నారనుకుని మీరు స్టార్ట్ చేయండి మీ విధి విధానాలు. 21 రోజుల్లో నేను ఉన్నానని మీకు ఆయన చూపించకపోతే నన్ను అడగండి, మీరు క్వశ్చన్ చేయండి. మీరు 24 గంటలు నాకు అది కావాలి, నీకు ఇది కావాలని అడుగుతున్నారు. స్వామి తిన్నావా అని ఏమన్నా అడిగారా మీరు? ఏమన్నా ఎందుకు అడగలే? అంటే ఆయనే మనకు పెట్టేవాడు, మనం ఆయన అడిగే అంత. అమ్మ వండుతుంది కదా, అమ్మని అడగరా మీరు? తండ్రి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కు దాడి తింటామని అడుగు. ఆయనే సంపాదించేవాడుగా, ఆయనకి. మీకు ఎప్పుడైనా సరే ఇంటరాక్షన్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఇంటరాక్షన్ విత్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. నేను చెప్తాను, స్వామి మా దగ్గర చూడదు, ఆయనకి నోటి దగ్గర వడపెట్టి ఆయనకి కొబ్బరి చెప్పిస్తాం. నేను కేసరి కొట్టెడితే అక్కడ బోల్డ్ని కోతులు చక్కగా అన్నిటికీ అరటిపళ్ళు ఇస్తే, యాపిల్స్, జామకాయలు ఇస్తే అవి చక్కగా తీసుకుని తింటూ 2-3 కోతులు అయితే కారులో ఎక్కేలా చేతులు ఎత్తి ఇలా ఆడుతున్నాయి నా కారు మీద. ఇది ఐఆమ్ హ్యాపీ. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలు భగవంతుడు ఇది ఆనందం పొందండి అంట. ఒక మనిషికి పెట్టి ఆనందపడండి, దేవుడికి పెట్టి ఆనందపడండి. 24 గంటలు నేను నాది, నేను నాది, నేను నాది, దాంట్లో ఆనందం ఎక్కడుంది మీకు? ఇవాళ తిన్నావు, పంచభక్ష పరమాణాలు తిన్నావు, అయిపోయింది, ఆ సాయంత్రానికి వెళ్ళిపోతుంది అది వాష్రూమ్లోకి. ఏం ప్రయోజనం నీకు అది? ఒక మనిషి తిన్నప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళండి, మీకు ఇష్టమైంది పెట్టండి, ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళ కళ్ళల్లో ఉన్న తృప్తి, ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పేది అది. మీకు 24 గంటలు నా పిల్లాడికి పెట్టాను, నా పిల్లాడి సుఖం, నా అమ్మాయికి పెట్టాను, నా అమ్మాయి సుఖం, మా ఆవిడికి పెట్టాను, వద్దు అసలు ఇవన్నీ. నేను చెప్పేది అంటే యూనివర్సల్గా చూడండి. సత్యసాయిబాబా గారు అదే చెప్పింది, ఇంకోళ్ళు ఎవరైనా చెప్పింది, దత్తపీఠం అదే చెప్పింది, పరమాచార్య అదే చెప్తారు. మీకు విషయం చెప్తా, ఏ పరమాచారిగానే ఇప్పుడు పీఠాధిపతులు అందరూ నాకు తెలిసి, నేను జయేంద్ర సరస్వతి స్వామి వారు ఉండేవారు విజయవాడలో. 104 డిగ్రీలు జ్వరం ఆయనకి, చలికాలం, కార్తీక మాసం దాటిందో ఇంకేం అవుతుందో, వణికిపోతుంది. ఇలా చెయ్యి జపమాల పట్టుకుని కృష్ణానది ఒడ్డున ఇలా జపం చేస్తున్నారు. నేను స్వామి ఏమిటిది అంటే లోక కళ్యాణాలను అర్థం చెయ్యాలిగా అన్నారు. ఇది ఆయనకి ఏం సంబంధం? చేయకపోతే ఎవరు అడిగారు ఆయన? సో కాల్డ్ పీఠాధిపతులందరూ లోక కళ్యాణార్థమే చేస్తున్నారు. కొంతమందిని వదిలేయండి, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం, డబ్బుల కోసం చేసేవాళ్ళని వదిలేయండి. ఇద్దరు కంచి, శృంగేరి, మైసూరు, ఇవన్నీ ఏంటంటే లోక కళ్యాణార్థం చెయ్యాలి. నేను నా హనుమతి పెట్టని చెప్పి పెట్టినా లోక కళ్యాణార్థం 3 రోజులు నేను హనుమతి జయంతి చేస్తా. 3 రోజులు ఎంతమంది తింటారో నాకు తెలియదు. వచ్చిన వాళ్ళందరూ నేను దీనికి ఇంత రుసుములు లేవు, డబ్బులు లేవు,
అందరూ రండి, అందరూ తినండి, అందరూ వెళ్ళండి. అంతా చివరి రోజు మీ ఖర్చే. అంతే నా ఖర్చే, ఆ. అంతా నా ఖర్చే. సీతారామ కళ్యాణం చేస్తా చివరి రోజు, అందరికీ లడ్డూలు గిడ్డూలు పెట్టి అందరికీ ప్రసాదాలు. రండి, తినండి, కూర్చోండి. నా బాధ ఏంటంటే నేను మూలమంత్ర సహిత హనుమాన్ చాలీసా చేస్తా. ఎవరింటికన్నా వెళ్ళి హనుమాన్ చాలీసా చేస్తా మూలమంత్రం, వాళ్ళు డబ్బులు ఇస్తారు నాకు. అవన్నీ దానికి పేట ఆయనకి అకౌంట్ చెప్పాలి నేను. నా అకౌంట్ వేరు, ఆయన వ్యవహారం. ఆయన అకౌంట్లో ఖర్చులు చెప్పాలి ఆయనకి నేను. చెప్పి ఆయనకి చెప్పి స్వామి బలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, బలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, పూజలకి ఇంతనే, టెంట్ హౌస్కి ఇంత అయింది, పూజారులకి ఇంత అయింది, బట్టలకి ఇంత అయింది, ఇదిగో మిగిలింది నీ బ్యాంకులో నీకే ఉంచాను, స్వస్తి శుభం. మీరు చెప్పడం వరకైనా ఆయన నుంచి ఏమైనా రిప్లై ఏ రూపంలో అయినా వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు? ఏదైనా ఉందా జరిగిన ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా పువ్వు పడేస్తాడు ఆయన, మీకు డౌట్ లేదు. ఖచ్చితంగా పువ్వు పడేస్తాడు, కొబ్బరికాయ చెప్ప పడేస్తాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే నేను మీ బాధ్యత మీరు చెయ్యాలి. చేయడానికి నయాందా పక్కన పెట్టి ఒక కూలీని నేను చేస్తున్నా ఆయనకి. పీఠం తరఫున నేను చెయ్యాలి, చేస్తున్నా. మంత్రజపం చేయాలి, మూలమంత్రం ఎంత చేస్తే లోకల్యాణం, నాకు వేరే సంకల్పం అదే చెప్తాను నేను. అందరికీ ఆరోగ్యాలు, అందరికీ హాయిగా ఉండాలని సంకల్పం చేసి లోక కళ్యాణార్థం పొద్దున పూట అదే చదువుతాం. ఎవరైనా మీరు ఉన్నా లేకపోయినా ఇదే చదువుతాం. మంత్రం ప్రతి నెల మంచి సూక్త హోమంలో కూడా అదే చదువుతాను. నవగ్రహం చేస్తాను, గణపతి చేస్తా, మంచి సూక్తం 11 సార్లు చేస్తా, ప్రసాదాలు పెడతాను అందరికీ. ఎంతమంది, అందుకనే ఆదివారం పెడతా, అందరూ ఆదివారం వస్తారని. ఆదివారం నాడు అందరికీ అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. అది గురుగారు, ఇప్పుడు అంటే ఒక్కొక్క దేవుళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క యుగానికి సంబంధించిన వారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే రాముడు లేనిదే హనుమంతుడు లేడు, హనుమంతుడు లేనిదే రాముడు లేడు, అంటే వాళ్ళు ఒకరు ఉన్నారంటే ఇంకొకరు ఉండాల్సిందే అని అంటూ ఉంటాం. అంటే త్రేతాయుగంలో రాముడు అంటాం, అంటే త్రేతాయుగానికి సంబంధించిన వారైనా హనుమంతుల వారు ముందర నుంచే ఉన్నారా? ఎప్పటి నుంచో ఉన్నారు ఆంజనేయ స్వామి. రూపాల్లో తేడా, హైగ్రీవుడు అన్నాడు. మీరు పంచముఖ ఆంజనేయ స్వామిని తీసుకోండి, దాంట్లో మీకు 5 ముఖాల్లో 5 కనపడతారు. ఏమేం రూపాలు గురుగారు? పంచభూతాల్లో చివరిది ఊర్ధ్వ రూపంలో, హైగ్రీవుడు రూపంలో ఉంటాడు. అది నేను చెప్పకూడదు, బయటికి చెప్పకూడదు. మూలమంత్రాలు, రుద్రావతారం, సాక్షాత్ శివుడే ఆంజనేయ స్వామి. మీకు ఆంజనేయ స్వామి ప్రవర ఉంటుంది, ఎవరికీ తెలియదు ఆంజనేయ స్వామి ప్రవర. నేను మీకు ఆంజనేయ స్వామి ప్రవర చదువుతాను. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రియ ఋషేయ పురోరాన్విత కౌండిని సుగోత్రోద్భవాయ హేమగర్భశర్మణ నప్త్రే మునిమనవడు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రియ ఋషీయ పురోరాన్విత కౌండి సుగోత్రోద్భవాయ హేమగర్భశర్మణ నప్త్రే పింగాక్షశర్మణ పౌత్రాయ. వాళ్ళ తాతగారి పేరు పింగాక్షశర్మ, నాన్నగారి పేరు కేసరి, ఆయన పేరు. దాంట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే పరాశర సంహితలో ఉన్నది, నేను చెప్పింది కాదు. పరాశర సంహిత దేనికైనా ఆంజనేయ స్వామి రూపం పరాశర సంహితలో దొరుకుతుంది. దాంట్లో చెప్తాడు, హే దేవదేవోత్తమ దేవత సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభంభవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రియ ఋషీయ పురవరాన్విత హేమగర్భశర్మణ నప్త్రే పింగాక్షశర్మణ పౌత్రాయ కేసరీనందన పుత్రాయ సాక్షాత్ శివస్వరూపాయ త్రయస్త్రింశతకోటి దేవతాస్వరూపాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ కపికుల పావనాయ అంజనాగర్భసంభూతాయ భక్తాభిష్ట ప్రసన్నాంజనేయ స్వామినేని వరాయ. అది వ్యవహారం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పరాశర సమితిలో ఉన్నాయి. సాక్షాత్ శివస్వరూపాయ, నేను చెప్పింది కాదు. ఆంజనేయ స్వామి కానీ, రాముడు కానీ, శివుడు కానీ అన్నీ ఒకటే. నకారం మకారం అన్నీ కలిపిన ఆంజనేయ స్వామి పరిపూర్ణుడు. ఇప్పుడే మీకు హిమాలయాల్లో పెడితే దొరుకుతాడు, ఇప్పటికీ పెడితే ఆంజనేయ స్వామి దొరుకుతాడు మీకు. మీ అందరికీ హిమాలయాలు, నాకైతే ఇక్కడే ఉన్నాడు. మీరు ఎవరికైనా కావాలి, అడ్రస్ కావాలంటే మా ఇంటికి రండి అని చెప్తా. మా ఇంటికి రండి, 2 రోజులు ఉండండి. మీరు 2 రోజులు ఉండండి, మీకు స్వామి చూపించకపోతే నన్ను అడగండి, ఉండండి, రండి. అలా ఎవరికైనా చూపించారా? ఖచ్చితంగా. మీరు ఇక్కడ నా ఇంటికి సామాన్యంగా రక్ష కట్టించుకోవడానికి వస్తారు. ఆడపిల్ల ఇక్కడ నుంచి ఉంటుంది, ఆయన అక్కడ ఉంటాడు. చేతిలో మామిడి పండు, చేతిలో కొబ్బరిపాయ, చేతిలో యాపిల్ పండు వేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చేసారు, సంబంధం లేదు, పడుతుంది. అలా నాకు చూపిస్తారా గురుగారు? అంటే మీరు ప్రతిదీ స్వామికి మీరే చెప్తారు కదా. నేనేం చెప్పను, నేను చెప్తున్నా, మీరు పరిపూర్ణంగా మీరు వేడుకోండి స్వామిని, ఆయన చేస్తాడు ఆయన, డౌట్ లేదు మీకు. పరిపూర్ణ శరణాగతి. నేను అనేది అంటే ఆయన ఉన్నాడని మీరు నమ్మండి, మీరు ఉన్నాడని నమ్మండి, చేయకపోతే నన్ను అడగండి. నేను ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను, వెళ్ళేలోపు స్వామి నాకేమి ఇస్తారో చూస్తా.
ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర 108 రోజులు 108 సార్లు చేసే ముందు ఒక ఆవిడ అక్కడ క్యాన్సర్తో ఉంది ఆవిడ. ఉంటే నేను చెప్పాను, మీరు ఏం చేయొద్దా, బయట కూర్చొని వినండి, కరోనా కాబట్టి వినండి అన్న. ఎత్తికి తీసుకొచ్చి ఆవిడ అక్కడ పెట్టేవాళ్ళు, కూర్చోబెట్టేవాడు బయట. నేను మా ఇంట్లో చదువుతున్నప్పుడు 108 రోజులు అయిన తర్వాత హాయిగా వచ్చేవాడు తీర్థం తీసుకుని. ఆవిడ ఇప్పటికీ ఉంది ఆవిడ. కంప్లీట్ క్యూర్ అయ్యింది. చాలామంది ఉన్నారు కదా క్యాన్సర్లు క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనేది ఏంటంటే అలా అని ఏమంటే నేను మందు తీసుకోను, ఏమండి మీ జపం ఇవన్నీ ఉట్టి మాటలు. ఇది ఒక బేస్గా ఉండి స్వామివారి మంత్ర జపం నేను చేస్తా, తీర్థం నేను ఇస్తాను మీకు. అన్నీ తీసుకుని ఏమీ క్యూర్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు నమ్మకంతో మీరు చేయండి, స్వామివారు మీకు చేస్తారు ఖచ్చితంగా హెల్ప్, నేనున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఒక క్లాస్ చెప్తా. కర్మ అనేది ఒకటి ఉంటుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది. మీరు 24 గంటలు చేసిన కొద్దీ ఇది బ్యాంక్ బ్యాలెన్స్ కింద వెళ్తుంది. మీకు ఒక విషయం చెప్తా. కొంతమంది మహాపాపాలు చేస్తుంటారు, బోళ్ళంత డబ్బు ఉంటుంది. వీడు డబ్బు ఉండి మహాపాపాలు చేస్తుంటాడు. కొంతమంది పుణ్యాత్ముడు ఉంటాడు, వాడికి డబ్బు ఉండదు. ఏమండి వాడు పాపాలు చేస్తున్నాడు, వాడికి ఉంది వీడికి ఉంది లేదు అంటే వాడు ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అది కరిగేదాకా వాడు ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత వాడికి ఏం ఉండదు. వీడికి ఇప్పుడు లేకపోవచ్చు కానీ వీడికి తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. వీడు ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తున్నాడు. మీకు నేను చిన్న ఉదాహరణ చెప్తా. మీకు కర్మలో భక్తిలో ఎక్కడ వరకు వస్తుంటే మీరు పరిపూర్ణంగా శరణాగతితో మీ కర్మలో మీరు చేసుకుంటూ పెడితే, మీరు గనక భక్తిగా ఉండి మీరు భగవంతుడిని నమ్ముకుని ఉంటే పెట్రోల్ బంకు ముందు మీ బండి ఆగుతుంది. పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంకు ముందు ఆగుతుంది. లేదంటే అరణ్యంలో అర్ధరాత్రి ఆగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏం చేస్తాడు? అంటే సమస్య ఒకటే కానీ అందులో ఎక్కువ ఇబ్బంది లేకపోతే ఏమి లేదు. నేనెవరో కాదు, నేనే సాక్ష్యం. పెట్రోల్ బంక్ ముందు పెట్రోల్ ఆగిపోతుంది, పెట్రోల్ బండి ఆగిపోతుంది. ఏమైందిరా పెట్రోల్ ఎదురుకుండా కడతాడు అంటే నీకు కర్మలో జరగాల్సింది ఉంది, చెడు జరగాల్సింది ఉంది, జరుగుతుంది. భగవంతుడు ఎలా రక్షిస్తాడు అంటే నువ్వు ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది చెడా మంచి అనేది భగవంతుడు మార్చేస్తాడు. మీ ఫ్రెండ్ ఎవరో పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఎస్ఐయో సబ్ ఇన్స్పెక్టర్ ఏదో అవుతాడు, వాళ్ళకి నువ్వు గార్లాండ్ వేయడానికో విష్ చేయడానికో పెడతావు. లేకపోతుంటే ఏదో తప్పు చేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. భగవంతుడు కర్మని అది తప్పించే రకం. భగవంతుడు అలా తప్పిస్తాడు కర్మని తప్ప భగవంతుడు ఏం చేయలేదు. భగవంతుడు ఏం చేశాడో నీకెలా తెలుస్తుంది? ఒకడు ఉంటాడు, రోజు మీకు చిన్న స్టోరీ చెప్తా. ఒకడు ఉంటాడు పొద్దున్నే రోజు భగవంతుడికి రోజు దండం పెడతాడు, వెళ్ళిపోతుంటాడు. ఒకరోజు భగవంతుడికి దండం పెట్టడు, వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే టైర్ పంచర్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకోటి ఏదో అవుతుంది. మధ్యాహ్నం ఇంటికి వస్తుంటే ఇంకోటి అవుతుంటుంది. హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామంటే ఇక్కడ భోజనం వెళ్ళలేదు వెళ్ళిపో అంటాడు. వాడు ఏదో ఇంత పండు తిని పడుకుంటాడు. రాత్రి వస్తాడు, స్వామి రోజు నేను భోజనం నీకు నేను దండం పెడుతున్నాను, నువ్వు నాకేమీ తెలియదు, ఒక్కరోజు దండం పెట్టకపోతే ఇన్ని కష్టాలు ఇస్తావా అన్నాడు. అంటే అప్పుడు భగవంతుడు చెప్తారు, రాయి నీ బొందరా, నీకు నేను స్కూటర్ పంచర్ చేయకపోతే నీకు యాక్సిడెంట్ అయ్యి పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఉందిరా. మధ్యాహ్నం భోజనంలో బల్లి పడిందిరా, అది నువ్వు తినకూడదు అందుకుని తీసేసానురా నీకు. ఇది భగవంతుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. మీకు రాత్రి చిన్న పిల్లలు ఉంటారు, మెట్ల దగ్గరికి వెళ్ళిపోతుంటారు, తల్లి లాక్కొస్తుంటుంది, నువ్వు ఏడుస్తావు నేను పెడతానని. ఇది ఏమిటంట నీకు తెలుసు, వాడికి తెలుసా అది ఏమిటని? భగవంతుడి వ్యవహారం అనేది చాలా పెద్ద వ్యవహారం. మనకి అర్థం కాక ఏదో పిచ్చి మాటలు పిచ్చి భాష్యాలు రాసేస్తుంటాం భగవంతుడి గురించి. అది అఖిలాండ కోటి బ్రహ్మాండం. అది లోపల 36 క్లాసులు, క్లాసుల మీద క్లాసులు ఉంటాయి లోపల. ఇవి మనం అర్థం చేసుకోవాలంటే మన జీవితాలు సరిపోవు. మంత్రజపంలో కూర్చుంటే ఆయన చూపించేది ఎంతో ఉంటుంది. నాకు బయటికి రావాలనిపించదు. మంత్రజపంలో ఆయన చూపించే వ్యవహారం అవన్నీ మనం చెప్పుకునేవి కాదు, చూసేవి కాదు, అర్థం కావు. ఒక బ్రహ్మాండం అదంతా. అందుకనే ఈ సమాజానికి ఈ చండాలానికి దూరంగా కొన్ని వేల మంది హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు. కొన్ని వేల మంది ఉన్నారు హిమాలయాల్లో, మనకెవరికి కనపడరు, అనవసరం. ఇంకోటి విగ్రహారాధన దాడుతుంది. భక్తిలో 9 భక్తులు ఉన్నాయి, నవ్వేద భక్తులు అంటారు వాటిని. ఆంజనేయ స్వామి దాంట్లో వాడు ఎవరికైనా భక్తుల్లో ఇప్పుడు మొదట్లో చిన్నప్పుడు ఇంకా దేవుడు విగ్రహం ఆరాధన ఉంటుంది. ఇప్పుడు నేను చేసేది లమిచ్చాది చేస్తా. ఇలా అంటే చాలు నాకు. లం బృహత్పాత్మనే దేవి గంధం బర్గల్ పయామి, హం ఆకాశత్పాత్మనే దివ్య పుష్పం బర్గల్ యామి, యం వాయుతత్వాత్ అన్నానంటే స్వామి అక్కడ కూర్చోవాలి.
ఈ లమిత్యాది పూజలు చేస్తేనే మూలమంత్ర జపం. మంత్ర జపంలో గురుగారు ముద్రలు వేసి కూర్చోబెడితే స్వామివారు వచ్చేస్తారు. ముద్ర వేస్తే స్వామివారు రావాలి. ఇప్పుడు స్వామిని ఒకసారి ఆహ్వానించాక ఆయనకు చేయాల్సిన మర్యాదలు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అవి భౌతికంగానే, అవి కూడా ముద్ర రూపంలో అన్ని ముద్ర రూపం, అన్ని రూపం, అన్ని సర్వతత్వాత్మనే తంబూలాది పరికల్పయామి అంటాం మనం. అన్నీ ఇవ్వాలి, అన్నీ ఇచ్చి ముద్రలతో చేసి స్వామిని కూర్చోబెట్టి మూలమంత్ర జపంలో అదే ఉంటుంది. అందుకనే ఎవరికి ఇవ్వద్దు అంటాం మనం. బీజాక్షరం ఎవరు చదవద్దు, మంచిది కాదు, అది వద్దు. మంచిది కాదు అంటే మొక్కడు చెప్తా. దానికి దానికి ఒక నాడులు ఉంటాయి. నాడుల్లో ఆడవాళ్ళు చేసేవి కొన్ని ఉంటాయి, చేయకూడనివి కొన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి నాభిలో స్త్రీ సమస్యలు, ఋతు సమస్యలు, బోల్డ్ని వీటి మూలాన ప్రాబ్లం అవుతుంది. ఒక మంత్రం చదివేటప్పుడు ఒక నాడిని కదిలించినప్పుడు దానికి అనవసరమైన వ్యవహారాలు, అనవసరమైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో అర్థం కావట్లేదు ఆడవాళ్ళకి. నమ్మకం చమకం రుద్రాలు చదివేస్తున్నారు. రుద్ర రూపం చదవకూడదు, రుద్రుడు శివుడిని పిలవకూడదు, రుద్రం చదవకూడదు. శివుడు సాక్షాత్తు 24 గంటలు ఆయన ఉండేవాడు. ఆయన వ్యవహారం వేరేది. రుద్రుడు వేరు, రాముడు వేరు. ఏ అవతారాల్లో వాళ్ళు చేయాల్సిన పనుల్లో వాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ మనం పట్టుకుని నేను చదివేస్తానండి. ఆడవాడేమిటి, మగవాడు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటే కాదని నేను. కానీ ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఎవరు ఏ పని చేయాలి. మీరు కొన్ని మంత్రాలు చదవకూడదు అంటే చదవకూడదు. వేదం అనవసరము ముట్టుకోకు, అనవసరం. కొన్ని ఇక్కడి నుంచి చదివే ఉంటాయి, కొన్ని ఇక్కడి నుంచి ఉంటుంది, కొన్ని ఇక్కడి నుంచి ఉంటుంది. వీటి మూలాన ప్రాబ్లం వస్తుంది. స్పష్టత లేని చదువు చదవకూడదు. మంత్రం మన ఉచ్చారణలో లోపాలు వస్తే అసలు సంగతి కంటే మహాపాపాలు ముందు ఎదురు ఎక్కువ అవుతాయి. కానీ అల్టిమేట్ శక్తి అమ్మవారు అని అంటూ ఉంటారు. చేయనండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను దేవుడిని గురించి నేను మాట్లాడిన. ఈ దేవుడా నేను మాట్లాడట్లేదు. దేవతా స్వరూపం అనండి, స్వామివారండి. మీకు ఇంకోటి చెప్తా. ఆంజనేయ స్వామి హనుమాన్చాల అష్టోత్తరంలో ఒక ఇది కూడా వస్తుంది. అమ్మవారిని స్త్రీ రూపంలో ఉంది అందులో. తప్పు లేదు, నేను కాదంటలేదు, ఉంటుంది. నేను ఏదైనా అవనండి. రాముడు, ఆంజనేయ స్వామి, శివుడు, కృష్ణుడు అన్నీ ఒకటే. నాకు ఏమీ సంబంధం లేదు. నేను వెంకటస్వామి దగ్గరికి వెళ్ళి మర్కటేశ మహోత్సాహాన్ని చదువుతా. ఇది ఎంతమంది చదవగలరు మీరు? ఎవడో చదవ. ఆంజనేయ స్వామి మంత్రం చదువుకుంటా. నేను ఆంజనేయ స్వామి మంత్రం చదువుకుంటా. నేను అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రమదూత కృపా సింధో మత్కార్యం సాధయ ఇదే చదువుతాం వెంకటస్వామి దగ్గరికి వెళ్ళి. నాకు ఆయనే కనబడతాడు. చూపు దోషం మారింది, విగ్రహం మారింది. బ్రహ్మతత్వాన్ని చూడండి. విగ్రహాన్ని ఇంకా ఎన్ని రోజులు చూస్తారు మీరు? లోపల తత్వాన్ని చూడండి. దైవం అనే తత్వాన్ని చూసుకోండి. ఎలా చూడొచ్చు అంటారు? ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుందంటే దానికి మనం చేసే పనుల్లో ముందు అసలు వసుదైక కుటుంబంలోకి మనం రావాలి. వసుదైక కుటుంబంలోకి వస్తేనే ఏనాడైనా వీడు ఇది, వాడది, వాడు ఆ కులం, వీడి కులం, ఇక్కడి నుంచే మీ జీవితం నాశనం అయిపోయింది. అది మనం ఎప్పుడైతే విభజించి పాలించి చేస్తున్నామో, రే వాడిని ముట్టుకోకూడదు, వీడిది వాడది. ఎవడు అందరం భగవంతుడి శ్మశానంలో పడుకోబెడితే ఎవడున్నాడు? కొడుకొస్తాడు, కుండ కాల్చి నాన్న వెళ్ళొస్తాను 3 సార్లు ఘాటు పెట్టి 3 రౌండ్లు తిరిగిన తర్వాత కుండ బద్దలు కొట్టినట్టు చెప్తానంటారు. బద్దలు కొట్టి కొడుకు వెళ్ళిపోతాడు. కొడుకు వెళ్ళిపోతాడు, అయిపోయింది. ఆ రోజు లేస్తుంది. అది ఆ రోజు లేస్తుంది నీ ఇది. లేచిన తర్వాత అరే వెళ్ళిపోతున్నావు, సంబంధం లేదు, అరే మలాన్ చోట బలాన్ని ఆస్తుంది నాన్న వాడు వెళ్ళిపోతాడు. ఆ రోజు ఎవడు నీ చెయ్యి పట్టుకుని చిటికిన వేలు పట్టుకుని తీస్తాడు? ఇదంతా మాయరా, రారా నాన్న అని చిటికిన వేలు పట్టుకుని భగవంతుడు తీసుకెళ్ళేటప్పుడు నువ్వు ఏడ్చే ఏడుపు ఎవ్వడికి వినపడదు, భగవంతుడికే. అదే బ్రహ్మతత్వం, అదే బ్రహ్మస్వరూపం, అదే రూపం. ఏడవరా అనవసరంగా. ఆ రోజు నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఈరోజు ఇవన్నీ పెట్టుకోకు. భగవంతుడేగా సృష్టించింది వాణ్ణి వీణ్ణి ఇంకోటి స్త్రీ పురుషం పువ్వు పుష్పం అన్నీ, జంతువు ఇంకోటి, జీవులను బది 4,84 లక్షల కోట్ల జీవరాశుల్లో అన్నీ చేసింది ఆయనే. అయితే దానికి దీనికి నువ్వు వ్యవహారం చేసుకొని నువ్వు విభజించుకొని నువ్వు పాలించుకుంటున్నావు. ఇవన్నీ భగవంతుడికి ఏమీ లేవు. మా నాన్న నేను ఆవునే వేసి తగలేసాను అనుకుంటాడు, కానీ అది ఏమీ లేదు. ఈ జీవికి కనుక ముక్తి లేకపోతే వాడు మర్రి చెట్టు మీద కూర్చునే ఉంటాడు. వాడు భగవంతుడు ఆ రోజు తీసుకెళ్తాడు. నేను రాను అంటాడు, నాకు ఇంకా ఏదో చేస్తాడు. వాడు ఉన్నాడు, కోడలు ఉంది, మనవాడు ఏం లేదురా, ఇదంతా మాయరా, అంతా మాయరా కదా, నీకేం తెలియట్లేదురా అంటాడు భగవంతుడు.
కాదండి నా కొడుకు నా మనవడు వాడు ఇంకా స్కూల్కి వెళ్ళాలి నేను పెడతా పెచ్చ కదా స్కూల్ ఏమిటిరా ఎవడరా స్కూల్ నువ్వు కల్పించుకున్నది నువ్వు కట్టుకున్నది ఈ స్కూల్స్ ఈ వ్యవహారం టీచర్లు స్కూల్స్ యూనిట్ టెస్టులు ఎగ్జామ్స్ ఇవన్నీ ఎవరు కలిపెట్టుకున్నారు 40 ఏళ్ల లోపల భార్యకి సాఫ్ట్వేర్ ఉద్యోగం భర్తకి సాఫ్ట్వేర్ ఉద్యోగం 2 కార్లు పిల్లాడు పెద్ద స్కూల్లో చదవాలి ఎవడు కల్పించుకున్నాడు ఇవన్నీ నువ్వు జీవితంలో ఏం కనబడుతోంది చెప్పమనండి నీకు పరిగెడుతున్నావు అంతే అప్పటికి నీకేమీ రాదు ఇంకేం లేదు మిగిలింది నీకు 40 ఏళ్ల తర్వాత షుగరు బీపీఏ మిగిలింది నీకు మెంటల్ టెన్షన్లు మిగిలాయి నువ్వు భగవంతుడిని ఏం చూసావు అందుకనే దీంట్లో చెప్తాడు ఆయన శతకంలో దాశరథి శతకంలో ముప్పున కాలకింకరులు ముంగిటకు వచ్చిన వేళ కుప్పుర మానేసో కఫము కుత్తుక నిండన వేళ బాంధవులు కప్పిన వేళ నీ స్మరణ కలుగుదో అయిపోయింది మొత్తం తులసి నీళ్ళు పోతుంటారు గొంతు లేవదు అప్పుడు నీ స్మరణ చేస్తానో చేయనో స్వామి ఇప్పుడే నేను చేస్తాను దాశరథి కరుణాభయోనిధి అంటాడు ఆయన ఆ రోజుకి కాదు ఇప్పటి నుంచే చెయ్యండి చేసుకోండి 24 గంటలు నేను మీ విధులు కానీ విధానాలు కానీ మార్చమని నేను చెప్పట్లేదు ఇప్పుడు స్వామివారికి సంబంధించి అందరూ చేసుకోగలిగిన మంత్రం అంటే ఏం చేసుకోవచ్చు గురుగారు హనుమాన్ చాలీసా చదవమని చాలీసా హాయిగా చదువుకోమని నేను ఇంకోటి చెప్తున్నా బీజాక్షరాలు లేని అద్భుత మంత్రం హనుమాన్ చాలీసా లలిత చదువుకోండి విష్ణు సహస్రనామం చదువుకోండి హనుమాన్ చాలీసా చదువుకోండి నేను ఆడవాళ్ళకి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా పొద్దున పూట మీరు చేసుకునేటప్పుడు వంట చేసేటప్పుడు నిత్యానంద కరీవర వైఖరి సౌందర్య రత్నాకరి అన్నపూర్ణాష్టకం చదవండి నోటికి రాలేదు గురువుగారు 4 రోజులు యూట్యూబ్లో పెట్టుకుని చదవండి 5వ రోజు మీ నోటికి వస్తుంది చదవండి మీ పిల్లాడికి అనారోగ్యం ఉండదు ఏమిటోనండి ఈ మధ్య వాడికి ఊరికనే వస్తుంది అన్నమా నిత్యానందకరి చదువు అన్నపూర్ణాష్టకం చదువుకోండి ఆదిశంకరాచార్యుల వారు మనకు అన్నీ ఇచ్చారు మనకి అవి చదువుకోండి వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు ఆ మంత్రం ఈ మంత్రం వద్దు ఆ శంకరాచార్యుల వారు ఇచ్చినవన్నీ చదువుకోండి చక్కగా విష్ణు సహస్రం చదువుకోండి లలిత చదువుకోండి మీకు రాలేదు యూట్యూబ్లో పెట్టుకుని బస్సులో కూర్చొని చక్కగా చదువుకోండి నిన్న ఒక ఆవిడ నాకు లండన్ నుంచే ఫోన్ చేసింది శిష్యురాలు గురువు గారు చెప్పండి నేను గవర్నమెంట్ జాబ్ ఇమ్మన్నాను భగవంతుడు ఇచ్చాడు కానీ 3 గంటల పొద్దున 3 గంటల సాయంత్రం వెళ్ళాలి ఏమిటో అర్థం కావట్లేదు గురువుగారు పక్కన ఇస్తే బాగుండేది అంది ఓసి పిచ్చిదానా నీకు విషయం అర్థం కాల 3 గంటలు నువ్వు ట్రైన్లో పెడుతున్నావు అంటే 3 గంటలు నువ్వు భక్తిగా నువ్వు పూజ చేసుకోవడానికి భగవంతుడు నీకు ఇచ్చాడు కూర్చో 2 చేతులు హాస్పిటల్ వేసుకుని ఇలా కూర్చో పూజ చేసుకో నీకు నచ్చినవన్నీ శ్లోకాలు చదువుకో వచ్చేటప్పుడు మళ్ళీ నచ్చిన శ్లోకాలు చదువుకో ఇది ఇచ్చాడుగా భగవంతుడు ఇంట్లో ఉంటే నువ్వు చదువుతావా కనుక చదువుకో ఇది మార్గం భగవంతుడు ఇచ్చేది భగవంతుడు ఇచ్చినవన్నీ మనకు అర్థం కావు అర్థం కాకే మనకి ఈ ప్రాబ్లం భగవంతుడు ఎప్పుడూ చెప్తాడు అన్నీ చెప్తాడు మనకి మనం చెయ్యం అంతే మనకి నమ్మకం లేదు అంతే మనం ఒక భగవంతుడు ఇంకోటి చెప్తా కులదేవత గ్రామదేవత ఇష్టదేవత కులదేవతను మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే మీ ఇంటి కులదేవతకి మీరు ఇంట్లో ఏది పని చేస్తున్నా మీ కులదేవతను నమ్మాల్సిందే మీ దగ్గరలో ఉన్న గ్రామదేవత మనం ఇప్పుడు రేపు ఆషాఢ మాసంలో బోనాలు అంటారు దగ్గరలో ఉన్న గుళ్ళో అమ్మవారికి గుడికి తీసుకెళ్ళి ఎటువంటి అంటువ్యాధులు రాకుండా అమ్మాను కొబ్బరికాయ కొట్టాలి నీ ఇష్టదేవత నువ్వు వద్దన్నా ఇష్టదేవత నువ్వు పూజించుకుంటావు మా కులదేవం లక్ష్మీనరసింహ స్వామి నేను ఏ ప్రోగ్రాం తలపెట్టినా వెళ్ళి యాదగిరి గుట్టు వెళ్ళి స్వామి చేస్తున్నా మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా స్వామి ఇది చెప్పాలి అందరూ ఇది అందరూ కులదేవతను తెలుసుకోవాలి మీ కులదేవత ఎవరో మీ పెద్దవాళ్ళని అడగండి తెలుసుకోండి చేసుకోండి వీడెవడో చెప్పాడు 4 రోజులకు ఒకసారి దేవుణ్ణి మారుస్తుంటాం మన ఫోటోలు మారిపోతుంటాయి అక్కడి నుంచి ఇక్కడికి నుంచి అడిగి వాడు ఎవడో చెప్పాడు దసరా అయిపోగానే అమ్మవారిని పెట్టి తీసేయి తర్వాత గణపతి తీసేయి ఏమిటి ఎవరు నీకు ఒక దాంట్లో అందరినీ చూసే జ్ఞానం ఎప్పటికొస్తుంది నీకు వినాయకుల్లో ఆంజనేయ స్వామి చూసే జ్ఞానం వచ్చిన రోజు నువ్వు బాగుపడినట్టు ఇది రావాలి మరి అది దానికి సాధన చెయ్యి అంటనే దానికి సాధన చెయ్యి అమ్మవారైనా ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా మీ హస్బెండ్కి నువ్వు భార్యవి మీ చెల్లెలకి అక్కని మీ అమ్మకి మీ నాన్నకి మీ పెద్ద నాన్నకి ఏమవుతావు నువ్వు అయ్యావా మీ పిల్లలకి ఏమవుతావు మరి ఒకే మనిషిని ఎలా అయ్యావు ఇంతే భగవంతుడు అంట ఇదే భగవంతుడు రాముడు కృష్ణుడు పరమార్థాన్ని తెలుసుకుంటే సులభం అయిపోతుంది అంటారా ఇది తప్ప జీవితంలో మనుషులు మారారు పేర్లు మారాయి వ్యవహారం శైలి మారింది భగవంతుడు మారలా భగవంతుడు ఎప్పుడూ మారలేదు నేనే అన్నేని ఆయన చెప్పాడు నువ్వెందుకు ఇప్పుడు ఇంకో విషయం ఈ రోజుల్లో ఏమిటంటే టెన్షన్స్ ఎక్కువైనాయి ప్రాబ్లం రాగానే టెన్షన్ పడుతున్నావు అంటే భగవంతుడి మీద నీకు నమ్మకం లేదు
భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నేనేరా అన్నీ నువ్వు ఎందుకురా కంగారు పడుతున్నావు అని. ఎంతమంది చదువుకోవడానికి బాగుంటుంది, అది ఆచరణలోకి వచ్చేప్పటికి రావట్లేదు. నేను చెప్పేది అది, మీకు ఆచరణలో రావాలి. ఆచరణలో కనుక మీరు చేసేది వస్తే అది హాయిగా ఉంటుంది. సో ఎవరు పురాణానికి వెళ్ళాం, కాలక్షేపానికి వెళ్ళాం, రేపు పొద్దున్న నా ఈ ఇంటర్వ్యూ చూసారు, అయిపోయింది, గురువుగారు చెప్పారు మరే అంటారు. తర్వాత నువ్వు ఎంతవరకు ఆచరించావు? ఆచరణలోకి రావాలి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎస్ హీఈస్ దేర్, హీ విల్ టేక్ కేర్. ఎందుకు అనావు అనాలి. ఆపద సమయంలో మాత్రమే ఆయన ఉన్నాడు, ఆదుకుంటాడు అనిపిస్తుంది. నేను అనేదంటే మీకు సుఖంలో దుఃఖంలో కూడా స్వామి మీ పక్కన ఉన్నాడు. మీరు నా కొలిచే దేవుడు మీ పక్కన ఉన్నాడు. మీరు గుర్తించట్లేదు అంట. మీరు గుర్తించట్లేదు. నా పక్కన ఇక్కడ ఉన్నాడంటే ఉన్నాడు, ఉంటాడు. ఇది నా నమ్మకం, ఇది నా ధైర్యం. వై షుడ్ ఐ? నేనేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఆపోనే అయిపోయాను, గోడ్. ఐ ట్రావెల్డ్ మోర్ దెన్ 100 కంట్రీస్. ఇంతవరకు ఏ రోజు ఒక బస్సు మిస్ అవ్వటం, ఫ్లైట్ మిస్ అవ్వటం, ట్రైన్లు మిస్ అవ్వటం లేదే. మరి నాకు నమ్మకం, నా స్వామి ఉన్నాడు, నాకు నమ్మకం. లేకపోతే ఒక 10th ఫెయిల్డ్ క్యాండిడేట్ మోర్సంగ్ మీద బుక్ రాస్తాడా, డెమాన్స్ట్రేషన్ చేస్తాడా, ఇంగ్లీష్ డెమాన్స్ట్రేషన్తో ఫ్రాన్స్లో, యూరోప్లో, యూఎస్లో చేశానే. 10th ఫెయిల్డ్ అమ్మా, నేను 10th ఫెయిల్డ్ క్యాండిడేట్. నేను మళ్ళీ కూడా కంటిన్యూ తర్వాత నేను ఏదో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అది వదిలేసి దాని పక్కన పెట్టు. 10th ఫెయిల్డ్ ఎడ్యుకేషన్ అది. ఎస్, నేను యూనివర్సిటీస్లో బుక్ రాశానమ్మా, మోర్సింగ్ మీద. ఇంతవరకు వరల్డ్లో బుక్ ఎవరు రాయలా. ఐ రోట్ ఏ బుక్ అని అబౌట్ మోర్సింగ్. మరి లాంగ్వేజెస్లో ఇంత పట్టు ఆయన ఇచ్చిందే. మీరేం స్పెషల్గా నేర్చుకో? ఎక్కడి నుంచి నేర్చుకుంటానమ్మా నేను? ఎలా నేర్చుకుంటాను నేను? నాకేం తెలుసని లేదు, రాదు, తెలీదు. ఇంతే. ఇప్పుడు మీరు ఇలా నేను కూర్చోడానికి కూడా ఎవరన్నా అనుకున్నాను నేను? అసలు నేను ఈ ఇంటర్వ్యూలకి ఎంతమంది వచ్చినా, ఏం చేసినా, ఎంత చేస్తున్నా నేను ఒకటే చెప్తా, మీరెవరు నా కోసం రాలే, నా కోసం వచ్చారా? మీరు రారు. సత్యసాయి లేకపోతే వెంకటప్పయ్య, రాజా సుబ్బారావు, వెంకట్రావు, ఎవడైనా అని మీరంతా వచ్చేది భగవంతుడు, దైవం, భక్తి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలని మీరు ఈరోజు ఇలా కూర్చున్నారు కనుక ఇంక నాకేం సంబంధం దీని గురించి? పొద్దున్నే నేను చెప్తా కూర్చుని దేవుడి దగ్గర, అమర్యాద క్షుద్ర చలమతికి అసూయ ప్రసవభూ. ఇది ఆళ్ళవారిలో ఒక ఆళ్ళవారు చెప్పాడు. పొద్దున్నే కూర్చొని అమర్యాద, వెంకటస్వామి ముందు కూర్చొని చెప్తాడు ఆయన, అమర్యాద, నాకు మర్యాద తెలియదు, క్షుద్ర చలమతి, మతి చెమతం లేని వాడిని, కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచన, నీ కృతజ్ఞుణ్ణి, స్మరపరవసో వంచన మాట ఇది తప్పుతాను, అపారాత్ ఉత్తీర్ణ, అందుకనే తమ చరణయో, మీ కాళ్ళు పట్టుకున్నాను అందుకనే అంటాడు ఆయన. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన అంటుంటే రోజు పక్కన ఉన్న వాళ్ళంతా కలిసి అమర్యాద అంటే అవును అన్నారు. వెనకాల నుంచి ఒక 20 మంది. ఈయన ప్రదక్షిణం చేస్తాడు దాన్ని రోజు. చేస్తే ఆయన అయిన తర్వాత ఇలా రోజు చదువుంటే వెనకాల వీళ్ళు గేలి చేస్తే ఈయన కరెక్టే అన్నారు. ఆయన మళ్ళీ వెంకటస్వామి దగ్గరికి వెళ్ళి 3 రౌండ్లు అయిన తర్వాత చెప్పాడు, రోజు నువ్వు నమ్మట్లేదు, చూసావా, సాక్ష్యం తెచ్చానయ్యా నేను అన్నాడు. నేను సాక్ష్యం తెచ్చానయ్యా, చూడవయ్యా, మరి నమ్మవయ్యా ఎప్పటికైనా. నేను వెధవనంటే నమ్మవే, నేను నిజంగా వెధవనే అంటా. నేను వెధవమే, అంతకంటే ఏమీ లేదు. ఊరుకునే ఒక ఇదిగా ఆయన పెట్టుకుంటాడు మనల్ని, ఒక పనిముట్టుగా పెట్టుకుంటాడు, ఒక ఇన్స్ట్రుమెంట్గా, అంతకు తప్ప ఏదో సాధిస్తాం, ఇది నాది స్వగృహే అని చదువుకుంటాడు. సంకల్పం తగ్గ స్వగృహే, తీసుకెళ్ళిపో, అయితే నువ్వు తీసుకెళ్ళి, నువ్వు చచ్చిపోతావు కదా, చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళిపోయింది. నా కూతురు తీసుకెళ్ళిపో, నువ్వు నా కొడుకు, నా తీసుకెళ్ళిపో, అందరినీ తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళవే? మొలతాడు కూడా కోసి కట్టి మీద పడుకోబెడతారు. మొలతాడు కూడా కోసి కట్టి మీద పడుకోబెడితే ఆ రోజు ఇందాక చెప్పినట్టుగా ఎవ్వడు నీతో వెనకాల రాడు. మరి ఎన్ని రోజులు ఏమిటిరా? పరుపుల మీద పడుకున్నావు, 5 స్టార్ హోటల్ మీద పడుకున్నావు, 5 స్టార్ హోటల్లో తిరిగావు, జ్యూసులు తాగావు, ఏదిరా? ఏమీ రాదు. లేదు, ఇదంతా మిథ్య, ఇదంతా. ఇంత అన్నం చాలమ్మా, ఆకలికి ఇంత అన్నం చాలు, ఒక బట్ట చాలు. ఇదేం బట్ట తెలుసా? ఇది అరటి నారతో తయారు చేసిన వస్త్రం. ఇది చాలు జీవితానికి. ఇది అరటి నారతో తయారు చేసింది. ఇది అరటి నార, పట్టులు, ఖాదీలు, అది అరటి నారతో తయారు చేసింది.
ఒక అరటి నారతో కూడా వస్త్రాలు ఉన్నాయి తయారవుతాయా? వస్త్రాలు. ఇది అరటి నారతో చేసింది. ఆహాహా. ఇది చాలు ఇంత అన్నం ఇంత బట్ట ఏం మన దగ్గర చేయాలి? దొరుకుతాయా హైదరాబాద్లో దొరికేవి ఎక్కడో ఆహాహా. ఇంత అన్నం ఉమ్, ఉమ్. పడుకోవడానికి ఒక మంచం ఏం చేస్తాం? నడు నొప్పి అయితే మంచం నడుము అయితే చాప మీద వేసి పడుకోవాలి. దీనికి ఏమిటిరా తాపత్రయం? పిల్ల అన్నీ అలా అని 24 గంటలు నేను ఉండమని ఉన్నట్టుగా అందరిని ఉండమని చెప్పను. మినిమం ఫెసిలిటీస్తో నువ్వెక్కడున్నావు, నువ్వు ఏం చెయ్యాలి, ఇదొక్కడు గుర్తుంచు. ఆ ఎరుక ఉంటే చాలు. నువ్వు జ్ఞానంతో బతుకు, జ్ఞానంతో ఉండాలి. భగవంతుడు ఏది ఇచ్చినా స్వామి థ్యాంక్ యూ ఇచ్చావు, ఉమ్. థ్యాంక్ యూ. తిన్నావా, బాగున్నావా స్వామి, ఏం చేస్తున్నావు, ఏమయ్యా ఇవాళ ఏదో బెరకాయ పప్పును బంగాళదుంప కూర చేశాందే మావిడ, బాగుంది, తిన్నావా నువ్వేమన్నా, అడుగు స్వామిని, మాట్లాడు ఆయనతో. ఉమ్. నువ్వు నమ్ముకున్న స్వామి, నేను ఆంజనేయ స్వామితో మాట్లాడి మళ్ళీ చెప్తాను, నువ్వు మాట్లాడు. స్వామి బాగున్నావా, ఉమ్. అగరత్తు వెలిగించే స్వామి వెళ్ళొస్తానయ్యా, ఉమ్. ఆఫీస్కి వెళ్ళొస్తాను, సాయంత్రం వచ్చి స్వామి వెళ్ళొచ్చానయ్యా, బాగున్నావా, ఏంటి విశేషాలు, ఏం చేసావు నువ్వు, ఏమిటోనయ్యా మా బాస్ నన్ను ఏడిపిస్తున్నాడయ్యా, కొంచెం చూడవయ్యా స్వామి, మాట్లాడు ఓకే. మాట్లాడు. ఒక స్నేహితుడితో ఎలా మాట్లాడతామో ఇంట్రాక్షన్ విత్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా 21 రోజులు అయ్యేప్పటికి మీకు సమాధానం దొరుకుతుంది. మీ ఫ్రెండ్ని కలుపుకోవాలిగా, 21 రోజులు ఫ్రెండ్ అవుతాడు ఆయన. మాట్లాడండి, 21 రోజు సమాధానం ఇస్తాడు. ఆటోమేటిక్గా మీకు సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ ఖచ్చితంగా వస్తుంది. మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు స్వామి చెబుతాడు. వినటం వెనకపోవడం మీ కర్మ, వినటం వెనకపోవడం మీ కర్మ, అది స్వామి చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. రే ఇది వద్దు, ఇది చెయ్యి. ఇందాక మీరన్నట్టుగా స్వామి స్వప్నంలో చెప్పడము, ఇది అంటే ఆయన ఉపాసకులకు మాత్రమే సాధ్యమా, పూజించే వారికి మాత్రమే సాధ్యమా, లేదు అంటే ఆయన కూడా కొంతమందిని భక్తులుగా ఎంచుకుంటారు, వీరు నమ్మకపోయినా నాస్తికంగా ఉన్నా అంటారు, అటువంటి వారికి కూడా సాధ్యపడుతుందా? అది వాడి కర్మను బట్టి ఉంటుంది. ఉమ్. అంటే నీకు మళ్ళీ ఇందాక చెప్పాను నేను, వాడికి డబ్బు లేకపోయినా వాడికి భక్తిలో ఉంటాడు, వాడికి ఏం డబ్బు ఉండదు. కొంతమందికి డబ్బు ఉంటుంది, వాడు ఏమి ఇచ్చాడు, ఏమిటి గురువుగారు దీనికి తేడా, ఇంతే. వాళ్ళ కర్మలను బట్టి అది అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు అక్కడ. అంతే. వాడు ఇంతకంటే ఎక్కువ అనుభవిస్తాడు, ఉమ్. వాడు ఇంతకంటే ఎక్కువ అనుభవిస్తాడు. మీకు ఏదో రూపంగా భగవంతుడు కనబడతాడమ్మా. నాకు సంబంధం లేకుండా బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి సంబంధాలు నాకు తెలియదు అసలు. కార్తీక మాసం లాస్ట్లోనే ఎప్పుడో, ఈ నవంబర్ తర్వాత ఎప్పుడో నేను హనుమాన్ దీక్ష తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో నాకు తెలియదు. గారు 41 రోజులు స్వామివారికి చేద్దామని చెప్పి ఇక్కడ మౌలాల్లో కొండ మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు, దాని చుట్టూతో తిరిగేసేవాడిని 21 రోజులు. 41 రోజులు తిరిగాను, 41 తిరిగాను. రోజు వెళ్ళి సాయంత్రం కూడా ప్రదక్షిణాలు చేసేవాడిని, 21 ప్రదక్షిణాలు చేసి వస్తూనే ఉండేవాడిని. చేస్తుంటే ఒక 25 రోజులు అయిన తర్వాత అక్కడ మౌలాల్లో నేను నడిచి అలా వెళ్ళిపోతుంటే ఒక ఆయన అడిగాడు, ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదండి, ఆంజనేయ స్వామి చేస్తున్నా, హనుమాన్ చాలీసా వచ్చి నాకు చేసుకుంటున్నా. మరి 41 రోజు 108 మరి 108 సార్లు పారాయణ చేసి భోజనాలు పెట్టాలి కదా, ఎక్కడ పెడతావు అన్నాడు. ఊరుకోండి, నాకే తినడానికి లేదు, నేనేం ఆయనకి పెడతాను, ఊరుకోండి స్వామి నేను పోతున్నా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఆయన నవ్వాడు, నన్ను చూసి అదేమిటయ్యా అన్నాడు. సార్ నాకేం లేదు సార్, నాకున్నది భక్తి ఒకటే, నేనేదో ఆంజనేయ స్వామికి నేను 2 అరటిపళ్ళు కూడా పెట్టలేని పరిస్థితి నాది, నాకేం లేదు, ఇంకా ఆయనకి 2 పళ్ళు ఏం పెడతాను నేను, ఇదే వెళ్ళిపోండి అన్న. 40 రోజులు 38 అయిన తర్వాత ఆయన పిలిచాడు నన్ను, మాట అన్నాడు. ఏమిటన్నా, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. ఊరుకోండి సార్, ఆయన చూసుకోవాలి, నాకేం సంబంధం అన్న. 41 రోజులు అవుతుందని ఆయనకు తెలుసు కదా, ఆయన చూసుకుంటాడు, నాకేం సంబంధం, నేను చేసేది ఆయన కోసం. పోనీ నేను ఇంత అడుక్కు తింటున్నా, నేనేమన్నా కోరిక అడిగానా, నేనేం కోరికలు అడగలే ఆయన్ని. నాకు భక్తి వచ్చింది, నేను చుట్టూతో తిరుగుతున్నాను నీకు అంతే. ఓ పని చేస్తావన్నాడు, చెప్పండి అన్న. మా ఇంట్లో చేస్తావా నువ్వు అన్నాడు. చేస్తాను. అయిపోయిందిగా. 41 రోజు ఆయన ఇంట్లో 108 సార్లు చేశాను నేను. ఆయనే అప్పాలు, వడమాలు, పులిహోరలు, దద్దోజనాలు, రవ్వ కేసర్లు, ఓ 20-30 మందిని ఆయన పిలుచుకున్నాడు. నువ్వేం చేస్తావు, నేను హనుమాన్ చాలీసా చదివా 108 సార్లు. ఆయన చేసుకున్నాడు, అంత భోజనం ఆయన చేశా, అయిపోయింది, లేచి వచ్చా, అయిపోయిందా. ఇది నమ్మకం. ఎంత సమయం పట్టింది గురుగారు అంటే అప్పట్లో నేను 3 గంటలు పట్టేది, ఇప్పుడు నేను 2 గంటలు 2:15 చాలు. కానీ మీరు అలా కూర్చున్నారు అని అంటే 28 గంటల నుంచి దాదాపు 3 రోజుల వరకు కూడా అలా చేస్తూనే ఉంటారు కదలకుండా అని చెప్పి, అదంతా స్వామివారి అనుగ్రహమే కదా. మరి లేకపోతే నా ప్రయోగాల ఎవడన్నా ఒక మనిషి కూర్చుంటాడా? లేదు. మంచినీళ్ళు దక్కడా 3 రోజులు 2 రోజులు 1 రోజులు ఎవరన్నా కూర్చుంటాడా? వెనకాల ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, వెనకాల ఏం లేదు, టేబుల్ మీద కూర్చుంటా నేను, ఇంతే. పక్కన ఆ స్వామి ఉంటారా, పక్కన ఆంజనేయ స్వామి ఉంటారా వెనకాల, అంతే, అయిపోయిందిగా. ఆయనకి పూజ చేస్తుంటా. ఇంకా రక్షలు కట్టించుకోవాలని వేల మంది లైన్లో నుంచుంటారు, వాళ్ళందరికీ 24 గంటలు రక్షలు కడుతూనే ఉంటాయి. రాత్రి 11 నుంచి తెల్లారుజాము 4 దాకా కట్టను. 4 తర్వాత మళ్ళీ లైన్ రెడీగా ఉంటుంది, వాళ్ళే అక్కడి నుంచి వెళ్ళిపోరు, లైన్లో ఉంటారు, వాళ్ళు కడుతూనే ఉంటారు రక్షలు.
ఇప్పుడు మామూలుగా గురుగారు ఒక గంట 2 గంటలు ఏదైనా వ్రతాల్లో హోమాల్లో కూర్చుంటేనే తెలియకుండానే కాళ్ళ నొప్పులు అటు ఇటు సర్దుకుంటూ ఉంటాము. అంటే భక్తి ఎంతున్నా పూజలో ఎంత నిమగ్నమైనా తెలియకుండానే ఆరోగ్య పరిస్థితులు అంటే ఎంత హెల్తీ ఉన్న వాళ్ళకైనా ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. మరి వీరందరిపైన స్వామి అనుగ్రహం లేదనుకోవాలా? మీకు భక్తి లేదు అంట, నమ్మకం లేదు అంట, గురుగారు నమ్మకం లేదు అంట, నమ్మకం లేదు అంట, ఓ. నమ్మకం లేదు అంట. అసలు మీరు ఉన్నట్టుండి ఒకరోజు పూజకి ఎందుకు కూర్చుంటున్నారు, రోజు ఎందుకు చేయట్లా మీరు? మీకు చాలామంది ఈ రోజుల్లో ఒక మాట అంటారు, ఒక యూజ్లెస్ వర్డ్ అది, సార్ మాకు టైం లేదండి. నేను అదే అందాం అనుకున్నా గురుగారు ఇప్పుడు. అది యూజ్లెస్ వర్డ్. మీ అబ్బాయి బర్త్డే అయితే సాయంత్రం 5 స్టార్ హోటల్కి వెళ్ళడానికి ఉంటుంది, మ్యారేజ్ డే అయితే భార్యను తీసుకుని ఊరు తిరగడానికి బాగుంటుంది. భగవంతుడికి 10 నిమిషాలు కేటాయించడానికి నీకు టైం లేదు, అవునా? ఇది తప్పు అంట. రోజు 10 నిమిషాలు మీ అమ్మా నాన్నలతో మాట్లాడినట్టు మాట్లాడుతూ నీకు వచ్చిన చిన్న పూజ ఆయన చేసుకుంది. లేదు, కాసేపు ఆయనతో మాట్లాడు. నువ్వు ఏ పూజ చేయొద్దు, కాసేపు ఆయనతో మాట్లాడు. స్వామి నిద్రపట్టలేదయ్యా రాత్రి, ఏమిటనయ్యా నువ్వు బాగున్నావా, ఏంటి విశేషాలు మాట్లాడు ఆయనతో. స్వామి వాళ్ళు నిద్ర పట్టిందయ్యా, బాగుందయ్యా, మంచి నిద్రపోయానయ్యా, నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి విశేషాలు, ఎలా ఉన్నావు, మాట్లాడు ఆయనతో. 10 నిమిషాలు మాట్లాడు ఆయనతో. అంతే అయిపోయింది జీవితం, ఇంతే జీవితం. ఇది తప్ప మనం అన్ని పనులు చేస్తున్నాం. 6:30 దాకా పడుకుంటున్నావు. 6:30 దాకా ఎందుకు పడుకున్నావు నువ్వు? 6ంటికి లే, 5:30కి లే, 5ంటికి లే. ఏమంటే 6ంటికి వెళ్ళిపోవాలి, 5ంటికి లే. అలవాటు అయిపోతుంది, పెద్ద విషయం కాదు. నేను 12:30, 1 గంటకి పడుకున్నా 3:30, 4ంటికి నేను లేచిపోతా. బ్రాహ్మీ ముహూర్తానికి నేను లేస్తా, ఖచ్చితంగా లేచి కూర్చుంటా. ఇవన్నీ గిన్నెలో చేసా, నేను గిన్నెలో సెంబులు అన్నీ నేనే కడుక్కుంటా, నేనే శుభ్రం చేసుకుంటా. అంటే స్వామివారికి సంబంధించి అన్నీ నేనే కడుక్కుంటా, ఇదంతా నేనే తుడుచుకుంటా. వెనకాల ఇష్టం, నాకు ఇష్టం. ఇంకోటి ముట్టుకుంటే నేను ఒప్పుకోను. నాకు నేనే చేసుకుంటా. పీతాంబరం ఏ ఊరు వెళ్ళినా నేను పీతాంబరం డబ్బా తీసుకెళ్తా, శుభ్రంగా తోముకుంటాను. నేను గిన్నెలు ఇంకా సింక్లో పెట్టి తోముకొని చక్కగా ఒక పేపర్ వేసుకొని 2 అరటిపళ్ళు, ఏ దేశం వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా పొద్దున్న అక్కడికి వెళ్ళినా చేసుకుంటా. చేసుకోవాలి. ఇది మీ భక్తి, ఇది ఇంట్రెస్ట్. గురుగారు మరి ఇందాక మీరే చెప్పారు, అంటే ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చేయాల్సిన విధానాలు, ఒక విగ్రహమా లేకపోతే ఓ పువ్వ పంట, ఇవన్నీ మీకు అసలు ఇవన్నీ అవసరమే లేదన్నారు. మరి మీరు ఎందుకు చేస్తున్నారు? మరి ఎక్కడికి వెళ్తే నేను చెప్తా. అది అక్కడ, అది ఆ గదిలో నేను అదే చేస్తా. ఇక్కడికి వచ్చాక వచ్చిన వాళ్ళకి నేను కూర్చుని ఇలా అంటే వాడికి కనబడదు. ఇక్కడికి వచ్చిన వాడికి నేను బిర్యానీ పెట్టడానికి లేదు. వాడికి వాళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్, వాడికి నేను చూపించాలిగా. ఓకే, ఒక్కోళ్ళకి ఒక స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, నవవేద భక్తుల్లో ఒక్కో భక్తులో ఒక్కో తేడా ఉంటుంది. నేను చేసేది పీకు. మీకు కూడా రారాళ్ళమ్మ అంటే వాడు పొమ్మంటాడు. గురుగారు యశస్వతి ఈ నెల ఇప్పుడు సిర్లాక్ టైంలో సిర్లాకే పెట్టాలి. వాడు కూర్చోప్పుడు బిర్యానీ ఆవకాయ అన్నం పెడితే లేనిపోని ప్రాబ్లమ్స్. అందుకని వాడికి అలాగే చేయాలి. వాడికి ఇలా చూపిస్తే ఆహా స్వామి ఎంత బాగున్నారు స్వామి మీ ఇంట్లో అంటాడు. అంతేగాని లంబృతత్వాత్మనే అంటే ఏంది గోల అంటాడు. ఏది ఆంజనేయ స్వామి నాకు ఎందుకు కనపడతాడు? వాడికి సాధన బలం రావాలంటే ఇప్పుడు మొదట్లోనే ఎల్కేజీ ఇలా ఉండాలి కదా. మొదట్లో 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్పలేంగా. ఫిజిక్స్ A+B² లేదుగా. వాడికి అసలు లెక్కలే తెలియని వ్యవహారంలో వాడికి A+B² ఏం చెప్తాం మనం? కనుక ఖచ్చితంగా ఏ స్టేజ్ వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. అందుకనే ఇది లోపల అది. నేను 9:30 దాకా లోపల అదే చేస్తాను. మంత్ర జపమే ఏముండదు. ఒక పీట ఉంటుంది, గిన్నె ఉంటుంది, అంత ఉంటుంది. మీకు ఇంకోటి కూడా చూపిస్తా. రామశాలిగ్రామం మీద ఇలా నేను గంధం పెట్టానంటే రాముడు, శివుడు, కృష్ణుడు అన్నీ మీకు నేను ఫోటోలు చూపిస్తాను. ఏ రోజుకి ఆ రోజు ఏమొచ్చాడు. ఆంజనేయ స్వామి వస్తాడు. ఒకసారి గంధం ఎలా పెట్టానంటే ఆంజనేయ స్వామి అయిపోతాడు. అది ఎస్, మీకు నేను చూపిస్తా ఫొటోస్. నా శాలిగ్రామం మీద మేము రోజు తీసేవి. ఏ రోజుకి ఆ రోజు నాకు కనబడతాను. నేను ఉన్నాను రాని ఎందుకు కనబడుతుంది? వై గారు వరి ఇది రావాలి. ఇది జ్ఞానం రావాలంటే సాధన చేయాలి. మా గురువుగారు చెప్పినట్టుగా ఆయన చాలామందికి మంత్ర జపం ఇచ్చారు. ఎందుకో నానెత్తున వచ్చి కూర్చున్నాడు. కానీ నేను చెప్పేది అది పూర్వజనం సుకృతం అంటారు. నా ప్రతిఫల పాఠవాలు కాదు. తల్లిదండ్రులు ఎక్కడెక్కడెక్కడో ఎవరో చేసిన ఉంటాయి, పూర్వీకులు ఎవరో చేసినవి, గురుబలం, ఇవన్నీ కలిపి మనకి ఈ రూపంలో వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే నా పరిస్థితి దీన్ని నిలబెట్టాలి. హ్యావ్ టు కంటిన్యూ. అంతేగాని దీన్ని నేను మిస్యూజ్ చేయడానికి లేదు, బయటికి వెళ్ళడానికి లేదు, బయట తిరగడానికి లేదు, చేయడానికి లేదు. నేను నా జపం ఇంతకు తప్ప వేరే పని లేదు. ఇప్పుడు ఎవడన్నా ప్రోగ్రామ్ పిలిచాడు, రే రారా సినిమాకి వెళ్దాం, బయటకు ఏదన్నా తినలేను, చేయలేను, అయిపోయింది.
క్లోజ్ బౌండరీ గీస్తాడు స్వామివారు. అవును. కూర్చో జపం చేయి. సాయంత్రం అయ్యేప్పుడు 4ంటికి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేను కూర్చొని అదని సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి హనుమాన్ చేసి మంత్ర జపం చేస్తాను. ఆయన హ్యాపీ. కుటుంబం, బంధువులు సామాన్యంగా ఎక్కడికి వెళ్ళను నేను. సామాన్యంగా ఏమవుతుందంటే పొద్దునపూట ముహూర్తాలు ఉంటే నేను వెళ్ళను. నేను అసలు పొద్దునపూట ముహూర్తాలు అవన్నీ వెళ్తే నేను 11:30 12ంటికి పెడతా, వెళ్ళి అక్షంతలు వేసి వచ్చేస్తాను. అంతే నేను చేసేది. పెడతా, వెళ్ళి అక్షంతలు వేసి వచ్చేస్తాను తప్ప ఈ ఎంజాయ్మెంట్లు ఇవన్నీ అసలు అయిపోయింది. చాలు చేసాను. నేను చెప్తున్నాను, తిరగని దేశం లేదు, చూపించింది లేదు భగవంతుడు. ఆంజనేయ స్వామి నాకు అన్నీ చూపించాడు. ఈ చక్షువులతో నేను చూడండి లేదు. ప్రపంచంలో ఎంతటి అందాలు చూశానంటే ఫ్లైట్లో కూర్చుని అది చూస్తుంటే అనుకునేవాడిని. మేఘాలు ఆ లోపలికి వెళ్ళి నేను జపం చేసుకోవాలని నా కోరిక. మేఘాలు, అందమైన మేఘాలు ఉంటాయి. హిమాలయాలకు వెళ్ళాను నేను. హిమాలయాల లోపలికి అక్కడ దర్శనం ఇచ్చారా స్వామి మీకు? ఇంట్లోనే ఉంటే ఇంకా అక్కడ చూపించేది ఉంటాయి. అంటే మీరు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఉంటాడు. ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటారు. మీకు డౌటే లేదు. స్వామివారు మీ ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా అనడానికి లేదు. ఖచ్చితంగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మొట్టమొదటిసారి ఆయన నాకు ఆంజనేయ స్వామి గుళ్ళోని హనుమాన్ చాలీసా చేసినప్పుడు తొడ మీద చెయ్యి వేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో ఉన్నాడు స్వామి. మీకు డౌట్ లేదు అసలు. నాకే సందేహం లేదు అసలు. నేను చెప్తున్నాను ఆయన ఉన్నాడు అంటే ఉంటాడు. ఇప్పుడు అంటే భక్తులు నమ్ముతున్నారు కాబట్టి రకరకాలుగా ఆయన ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ప్రత్యక్షం అవుతున్నాడు. కానీ ఇందాక మీరు అన్నట్టుగా హిమాలయాల్లో ఇంకా కొన్ని ప్రదేశాల్లో కూడా ఆయన ఉన్నారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, యోగులకు కనిపిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. అటువంటి ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి గురుగారు? మీకు నేను ఎప్పుడైనా చెప్తా ఎవరికైనా, మనకి ఇంకోటి అదృష్టం, మీరు ఎక్కడెక్కడో ఉంటున్నారు. మన హైదరాబాదులో 3 క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి స్వయంభూ, కర్మన్ ఘాట్ స్వయంభూ. రెండోది తాడిబంది ఆంజనేయ స్వామి. మూడోది కొండగట్టు. 3 హైదరాబాద్లో అద్భుతమైన ప్రదేశాలు ఆంజనేయ స్వామి వరకు నేను చెప్తున్నది. ఇవన్నీ స్వయంభూలు. అలాగే కాశీలో సంకటమోచన ఆంజనేయ స్వామి, మన త్రివేణి సంగమం దగ్గర పడుకుని ఉంటాడు ఆంజనేయ స్వామి. ఇవన్నీ స్వయంభూలు. మీరు ఎక్కడికి వెళ్ళక్కలా నేను చెప్తాను. హైదరాబాద్ ఉన్న వాస్తవులందరికీ నేను ఒకటే చెప్తా, పొద్దున్నే 4:30కు బయలుదేరండి. మీరు కోరుకోండి, మళ్ళీ చెప్తాను, కోరుకోండి. మీరు పొద్దున్నే కర్మన్ ఘాట్ వెళ్ళండి, దర్శనం చేసుకోండి. తాడిబంది వెళ్ళండి, దర్శనం చేసుకోండి. కొండగట్టు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. రండి. కోరిక అవ్వకపోతే నన్ను అడగండి. దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే కోరిక నెరవేరుతుంది అంటున్నారా? ఖచ్చితంగా. 21 రోజులు మీకు చాలు. 21 లెక్క. మీకు అవ్వకపోతే నన్ను అడగండి. అంటే మళ్ళీ ఇక్కడ క్లాజ్ ఉంది. ఉద్యోగం రావాలని కోరుకున్నాడు వాడు. వెంటనే స్వామి నాకు ₹1,00,000 తక్కువ రాకూడదు ఉద్యోగం. ఇవన్నీ క్లాజులు వద్దు. మళ్ళీ కండిషన్లు అప్లై చేయకూడదు. ఒకటి చెప్తున్నా, భగవంతుడు ఒకటి ఇచ్చాడంటే ఇక్కడి నుంచి నీకు లింక్ ఉంటుంది అనుకో. ₹1,00,000 నువ్వు కోరుకున్న ఉద్యోగానికి ఇక్కడి నుంచి లింక్ ఉంటుంది. ఎవడో ఇక్కడి నుంచి నీకు పరిచయం అవుతాడు. నేను మీకు మళ్ళీ ఏదో చెప్తున్నా, నాకు షరటాన్ హోటల్లో ఇనాగరల్ ప్రోగ్రామ్ వాయించండి అని పిలిచారు నన్ను ఇనాగరేషన్కి. హోటల్ దక్షిణ రెస్టారెంట్ ఉంది, అందులో ఇనాగరేషన్కి నేనే వెళ్ళి వాయించొచ్చా. ఇనాగరేషన్ కడితే అక్కడ వాళ్ళు అన్నారు, స్వామి మీరు కొంచెం వాయించండి ప్లీజ్ అని. అప్పట్లోనే నాకు 93, 94లో 30,000 జీతం. నెలకి 30,000, 5 స్టార్ హోటల్ రూము, మేకప్ మ్యాను, రోజు ఫుడ్డు అక్కడ. ఇది నాకు భగవంతుడు అప్పుడే ఇచ్చాడు. అక్కడతో కూర్చున్నా నాకు ఆగల. ఇదేంటిది, ఎవడో వస్తున్నాడు, ఎవడో వాయిస్తున్నా. అప్పట్లో ఈ శిల్పా శెట్టి వాళ్ళు వీళ్ళు సినిమా స్టార్లు అంతా ఆచార్యులు వీళ్ళంతా వచ్చేవాళ్ళు వాయిస్తున్నారు. వీళ్ళకి వాయిస్తున్నాం మనం. మన పరిస్థితి ఏంటి? మనం అనుకున్నది ఏంటి? మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో కచేరీ, అక్కడ వాయిద్దాం అనుకున్నాం. మరి ఇదేమిటిది ఇక్కడ కూర్చున్నది? ఇది ఎవరికి? ఇక్కడి నుంచి నాకు స్ట్రగ్లింగ్, ఇక్కడి నుంచి వ్యాపారం మొదలైపోయింది. స్వామి ఏమిటిది అన్న. సుబ్రహ్మణ్యం గారిని అక్కడ హోటల్లో అక్కడికి వచ్చాడు, అక్కడి నుంచి లింక్ వేసాడు. ఇది నేను చెప్పేది మీ అందరికీ. నేను నువ్వు ₹1,00,000 ఉద్యోగం ఇక్కడే రావాలని కోరుకోవద్దు. ఏది ఇస్తే అది తీసుకో, దాని తర్వాత లింక్ దానికి వేస్తాడు భగవంతుడు. నీకు అర్థం కాదు, ఆయనకి తెలుసు. మనకు అర్థం కావు, ఆయన చెప్పే మనకు అర్థం కావు. నేను ఆ రోజు ఏది చేసినా ఐఎమ్ రెడీ అన్న. ఐ స్టార్టెడ్ చెప్పాను కదా, కెరియర్స్ లైక్ ఎ స్టార్ పేపర్ బాయ్, నో ప్రాబ్లం. అప్పట్లో ఏంటంటే నాకు ఇంకో ప్రాబ్లం వచ్చేది. కొన్ని రోజులు అయిన తర్వాత నేను పేపర్ వేస్తుంటే ముందు రోజు రాత్రి రవీంద్ర భారతిలో ప్రోగ్రాం వాయించేవాడిని. ఆ ఫోటో నేను వేసే పేపర్లో ఉండేది నాకు. ఈ సిచ్యువేషన్ ఎవరికి రాదు. అది నిజంగానే
ముందు రోజు నేను రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ వాయించేవాడిని. మనకు సంబంధించిన న్యూస్ పేపర్ మనమే మనమే వేసుకుంటున్నాం. ఆ పిల్ల అనేది ఏ అమ్మ పేపర్ బాయ్ది పేపర్ది ఇతనేనమ్మా అనేది చిన్నపిల్ల. అది నవ్వాలా, ఏడవాలా, ఆనందపడాలా, ఏమిటి చెప్పండి, తెలియని సిచ్యువేషన్. అవును అవును ఆంజనేయ స్వామి చేశాడు, ఇట్స్ ఓకే. ఇది జీవితం. నేను చెప్పేది ఏంటంటే మీకు అందరికీ అదే చెప్తా, సిచ్యువేషన్ అందరికీ వస్తుంది, కష్టాలు అందరికీ వస్తాయి. నమ్ము, పరిపూర్ణ శరణాగతి చెయ్యండి, అవుతుంది పని. భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. మన మాట మాట్లాడితే చాలు, భగవంతుడు అన్యాయం చేశాడు, ఏమీ చేయడు, ఎవ్వడూ చేయడు. ఏమండి మరి మీరు అనొచ్చు, మీరు బస్సు యాక్సిడెంట్లో అంతమంది పోయారండి, ఏమిటండి ఇది, మరి భగవంతుడు వాళ్ళ కర్మలు తీరిపోతే తీసుకెళ్ళిపోతాడు అంతే, అక్కడికి ఆ రూపంలో వెళ్ళిపోవాలి. వాళ్ళ పూర్వజన్మ సుకృతం నీకేం తెలుసు, నువ్వెవరు నిర్ణయించడానికి. అయ్యో 2 ఆడపిల్లలండి, తల్లి అనాథ కాదు, తల్లిని అనాథ చేయాల్సిన బాధ్యత అక్కడేదో లింక్ ఉంది. మళ్ళీ ఈ క్యాలిక్యులేషన్స్ మనకు అర్థం కావు, నీకు తెలియదు, నీకు తెలియక నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ. భగవంతుడికి తెలుసు లింకులు, భగవంతుడికి తెలుసు ఈ లింకులన్నీ, భగవంతుడు చూస్తాడు. అంతేగాని నువ్వేదో పెద్ద చేసినట్టుగా, నువ్వేదో పెద్ద అయినట్టుగా నువ్వు మాట్లాడితే నీకు అర్థం కాని విషయాల గురించి నీకెందుకు అసలు సంబంధం లేదు. భగవంతుడు నీకు నమ్ము, ఆయన చేస్తాడు, దట్స్ ఇట్. గురుగారు, మామూలుగా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు, కానీ మనకు స్వామివారిని చూస్తే మనము కోతి రూపంలో ఉన్నాడు అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాము. కోతులు కనిపించిన హనుమంతుల వారు అని భావిస్తూ ఉంటాము, కొన్నిసార్లు నమస్కారం కూడా చేస్తూ ఉంటాము. ఎందుకని అంటే ఒక్కొక్క స్వామివారికి కూడా ఎన్నో రూపాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక 3-4 మాత్రం ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాము, వింటూ ఉంటాము. అసలు ఎన్ని రూపాలు ఉన్నాయి, ఈ రూపంలోనే ప్రత్యేకించి మనం ఎందుకు పూజలు చేస్తున్నాం? భగవంతుడి రూపాలు మీకు ఇంకోటి చెప్తా, మీకు దీనికి ముందు ఇంకోటి చెప్తా మీకు. మీరు వినాయకుడిని తీసుకోండి, వినాయకుడు ఈ తొండంతో ఉన్న మొహం కంటే కూడా తమిళనాడులో వినాయకుడు తొండం లేకుండా ముందు ఒక విగ్రహం ఉంది, ఎవరికైనా తెలుసా అది? తెలియదు. అలాగే ఆంజనేయ స్వామిది ఆయన మూతి కారణం మూలాన వచ్చిందని వీళ్ళు వేసుకుని వీళ్ళు చేసిన దాంట్లో సూర్యుడు మూలాన ఆయనకి కాలిందని, ఎందుకంటే సూర్యుడు చేశాడు కాబట్టి సూర్యుడు మంత్రం చేసినప్పుడు ఆ స్పీడ్లో సూర్యుడు వచ్చి చేశాడని వ్యవహారం పురాణాలు చెప్పింది. ఆ రూపాన్ని భగవంతుడు అలా ఇచ్చాడు కాబట్టి ఉంచేశారు. భగవంతుడిది అలా ఉంటాడు, ఆ రూపంలో మనకు వచ్చేసింది. రాముడు అంటే విల్లు, కృష్ణుడు అంటే వెనకాల ఇది, ఆంజనేయ స్వామి అంటే అలా ఇచ్చేసాం. ఐడెంటిఫికేషన్ కోసం మనం ఉంచుకొని అంటే ఇంకోటి ఈ రూపంలోనే చెయ్యాలి అంటే ఇంకోటి చెప్తా. పంచముఖ ఆంజనేయ స్వామిని మీరెవరూ కొలవకూడదు, ఇంట్లో పెట్టకూడదు, దేవాలయంలో ఉండాలి. పంచముఖం ఇంట్లో పెట్టకూడదు. ఆంజనేయ స్వామిది భక్తాభిష్ట ఆంజనేయ స్వామి నమస్కారం పెడుతున్నది చేసుకోండి. సంజీవిని ఎత్తురుదని ఉంటే ఆరోగ్య సమస్యలు పోతాయి, అలాంటివి పెట్టుకోండి. అంతేగాని ఉగ్రం రూపంలో ఉన్నవి అలాంటివి ఆ ఇంట్లో పెట్టకూడదు. ఫొటోస్ మామూలుగా కూడా మీరు ఇంట్లో ఫ్యామిలీ ఫోటో పెట్టుకోమని చెప్తారు. శివ కుటుంబంలాగా మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ అందరూ ఉన్నది కలిపి ఒకటి పెట్టుకోండి, అది మంచిది. శివ కుటుంబాన్ని పెట్టుకోండి, సంజీవిని పెట్టుకోండి, భక్తాభిష్ట స్వామిని పెట్టుకోండి, ఆనందకరమైన రూపాలు పెట్టుకోండి. లేదు ఒక పోస్టర్ ఉంటుంది నా దగ్గర, మా ఆంజనేయ స్వామి కూర్చుని ఇలా ఉండి ఇలా ఉంటాడు, మీకు ఎక్కడా దొరకదు, ఆంజనేయ స్వామి అందులో ఉంటాడు. నేను చేయించాను అది దాంట్లో. ఆ ఆంజనేయ స్వామి కూర్చుని ఉంటాడు, కోరికలు తీర్చేది, అభయస్థం ఉన్నది. ఇలాంటి ఆంజనేయ స్వామిని పెట్టుకుని మనం పూజలు చేయొచ్చు. వడమాల, అప్పాలమాల, నేను ఇదివరకు చెప్పాను, స్వామివారికి అరటి పండులో తేనె వేసి నైవేద్యం పెట్టండి, కోరికలు తీరతాయి. ఎటువంటి కోరికైనా అంటే మీకు మళ్ళా చెప్తున్నా, నాకు ఇవాళ ఉన్నట్టుండి అసలు ఇల్లు లేనివాడు నువ్వు డూప్లెక్స్ హౌస్ అనద్దు మీరు. నేను చెప్పి మీకు మీ లెవెల్కి సరిపడా భగవంతుడు ఇస్తాడు అంట, అంతేగాని ఉన్నట్టుండి ఏమండి మీకు అది కావాలి. మీరు అనవసరమైన కోరికలు భగవంతుడికి పెట్టి భగవంతుడిని అడగద్దు. నీకు అవసరమా కాదా, నువ్వు తట్టుకునే శక్తి ఉందా లేదా భగవంతుడు ఆలోచిస్తాడు. మరి అది కూడా చెప్తున్నా, ఇప్పుడు నీ ₹1 కోటి ఇచ్చాను అంటే దాన్ని నువ్వు చేయగల సమర్థుడవా కాదా అని ఆలోచిస్తాడు భగవంతుడు. నేను ఇప్పుడు ఇస్తే నేనేం చేయలేను, నాకు వద్దు స్వామి అని చెప్తా. ఎవడన్నా డబ్బులు వచ్చి పెట్టి ఇక్కడ ఉండబెట్టినా నేను చెప్తాను, నాకు వద్దు, నేనేం చేయాలి, నేనేం చేయలేను, వద్దు, నాకు వద్దు. అంటే స్వామివారి సేవకు వాటికి సంబంధించిన వాటికి ఉపయోగించాలంటే అబ్బాయి అదే కావాలంటే అప్పుడు పంపిస్తాడు. ఇప్పుడు ఊరికి అనవసరం, నాకు ఇప్పుడు ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి డబ్బు చాలా చెడ్డది.
డబ్బు చాలా చండాలి. డబ్బు నువ్వేం చేస్తావంటే ఏదైనా చేస్తానంటుంది. ఏదైనా చేయగలదు డబ్బు. తల్లిదండ్రులకు పెడుతుంది, భార్యాభర్తలకు పెడుతుంది, అత్తాకోడళ్ళకి పెడుతుంది, స్నేహితుల మధ్య ఏదైనా చండాలం డబ్బే, మహా చండాలం డబ్బు. అందుకని దాన్ని ముట్టుకోను. నేను ఎవరినన్నా అడిగినా నేను ఒకటి చెప్తా, నాకు ఏదన్నా కావాలి స్వామివారికి, మీరు ఏదన్నా చేయదలుచుకున్నారు వస్తు రూపంలో ఆయనకి చేసేయండి, అయిపోయాయి. ఇప్పుడు ఉదాహరణ నేను 3 రోజులు హనుమ జయంతి చేస్తాను, సరుకులు తీసుకొచ్చి అక్కడ పెట్టేసేయండి, గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి పెట్టండి, పాలు పెరుగు నెయ్యి తీసుకొచ్చి అక్కడ పెట్టేయండి. నాకు అసలు సంబంధం ఉంది. అలాగే చేస్తుంటారు వీళ్ళంతా. బ్రాహ్మణులకి ఇవ్వాలి, నేను నుంచుంటాను అక్కడ, వాళ్ళకి చెబుతాను తాంబూలాలు ఎంత ఇవ్వాలో వాళ్ళకి పెట్టేయండి. ఇక్కడ డబ్బు సమస్య ఎక్కడుంది అక్కడ అసలు? కట్టెలకి వాటికి పూజా సామాగ్రి, గురువుగారు పూజా సామాగ్రి అంత పూజా సామాగ్రి వాటికి బిల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, వాటికి నువ్వు ట్రాన్స్ఫర్ చేసే, అయిపోయింది. ఇక్కడ డబ్బు సమస్య ఎక్కడుంది నీకు? డబ్బు సమస్య లేదుగా. టెంట్ హౌస్ వాడికి నువ్వు టెంట్ హౌస్ నెంబర్ ఇస్తాను, వాడికి ఎంతైనా చూసి వాడికి వేసాయి. నేను నా దగ్గర ఇక్కడ హుండీలు, రిసీట్లు ఇవి ఉండదు. ఎవరన్నా వచ్చి స్వామి మీకు డబ్బులు ఇద్దాం అనుకుంటున్నా, మూసుకుని వెళ్ళి వాడి దగ్గర కిచెన్లో అడుగు, వాడికి ఏం కావాలి, పాలు పెరుగు చింతపండు కొబ్బరికాయ అరటిపళ్ళు ఏం కావాలి అక్కడ పెట్టి, రోజుకు 2 గెలలు, నీకు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, రోజుకు 2 గెలలు 3 గెలలు అరటిపళ్ళు వస్తాయి. కొబ్బరికాయలు రోజుకు 108 కొడతా వచ్చేస్తాయి. రాత్రి అయ్యేప్పటికి మొత్తం దులిపేస్తాయి, ఏమీ ఉండదు. పొద్దున్నే మళ్ళీ అన్నీ వస్తాయి. మామిడి పళ్ళు వస్తాయి వైశాఖ మాసంలో, మీరు నమ్మరు, ఇంతెంతలా మామిడి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? శిష్యులు తీసుకొచ్చి అక్కడ పెడతారు. 70-80 మూరల, మీరు ఫోటోలు చూడండి, లాస్ట్ ఇయర్ 70-80 మూరల మల్లెపూలు రోజుకి స్వామివారికి వెళ్ళాయి. ఎవరిని అడిగి స్వామి ఏమిటి చేసుకో ఆయనకి, ఏమండి నాకు మల్లెపూలు తెచ్చుకో వేసుకో ఆయనకి, నేనెవరిని మామిడి పళ్ళు పెట్టాయి అక్కడ, అంతా అయిపోయింది. మళ్ళీ అయిపోగానే 5 రకాల ప్రసాదాలు చేస్తా సాయంత్రం పూట, పెద్ద ప్లేట్లు, హాయిగా తినండి వెళ్ళండి, అయిపోయింది. దులిపేసామా, క్రేట్లు దులిపేసాయి, గంట సామగ్రి దులిపేసాయి, బోర్లించాయి, పొద్దున్నే మళ్ళీ అన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? స్వామివారు తెచ్చుకుంటే. నేనెవరిని? ఈ కాన్సెప్ట్ కనుక మనకు ఉంటే, ఒకటి చెప్తున్నా, భగవంతుడు ఎప్పుడైనా నా పిల్లలకి నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి స్వామి అంటే అప్పుడు భగవంతుడు ఆలోచిస్తాడు, వీడికి ఇవ్వాలా అక్కర్లేదా, వీడికి యోగం ఉందా లేదా, యోగ్యత ఉందా లేదా, క్యాలిక్యులేషన్, వీడి కర్మ, వీడి వ్యవహారం, ఇవన్నీ చూస్తాడు. మీకు అదేదో సినిమాలో, కాలేజీ సినిమాలో కూడా చెప్తాడు వాడు, ఇంకో మనిషికి నేను లోక కళ్యాణార్థం చేస్తున్నాను అంటే వెంటనే 100కి 200 ఇస్తాడు. ఇదే లైఫ్, ఇంతకంటే ఏమీ లేదు. ఎదుటి వాడి కోసం బతుకు, నువ్వు హాయిగా ఉంటావు. లోక కళ్యాణార్థం నువ్వు చెయ్యి, హాయిగా ఉంటావు. నేను నాది అయిపోయి జీవితం అక్కడికి క్లోజు. బ్యాంక్ బ్యాలెన్స్ 10 కట్టలు. మొన్న కరోనాలో ఉంది, భార్య బెడ్రూమ్లో పడుకుంది, చచ్చిపోయింది. భర్త ఇక్కడ హాల్లో పడుకున్నాడు, చచ్చిపోయారు. బ్యాంక్ బ్యాలెన్స్లు కోట్లు ఉన్నాయి. ఏమిటి, ఏం చేసావు నువ్వు? ఏమీ లేదు. ఇంత తినే తిండికి ఈ తాపత్రయాలు పడి కొట్టుకోవటాలు, గోళ్ళు. అందుకనే కోర్టులో ఇన్ని కేసులు, ఇన్ని గోళ్ళు, ఇన్ని లాయర్లు, ఇంత హాయిగా ఎంజాయ్ చేయలేక ప్రశాంతంగా ఉండు. వాడు ఏదైనా ఒక మాట అన్నాడు, పోనీ వదిలే, వాడి కర్మకి వాడు పోతాడు, తర్వాత వాడే రిలీజ్ అవుతాడు. 10 సార్లు తిడతాడు, 20 సార్లు తిడతాడు. ఇంకోటి చెప్తున్నా, ఎవరన్నా మిమ్మల్ని తిట్టినా వాడు మీ పాపను నాకుతున్నట్టే లెక్క. హాయిగా తిట్టించుకోండి, ఆనందం. నేను ఎవరైనా తిడితే హాయిగా తిట్టించుకుంటాను, నా పాపను నాకుతాడు వాడు. తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ నాకినట్టే. అందుకని నువ్వెవరిని అనకు, నువ్వెవరిని అనద్దు. ఎవరిని ఏమని అన్నాడా హాయిగా తీసుకో. ఎవరు ఏమండి, మాటకి బలం ఉందా? మంత్రానికి బలం ఉందిగా, మరి మాటకు కూడా బలం ఉన్నట్టే లెక్క. అందరి మాటకి ఉంటుందా? అందరి మాటకే ఉంటుంది. ఇప్పుడు అవతల వాడు తిడుతున్నాడంటే మన కోపం వస్తుందంటే వాడికి బలం ఉన్నట్టేగా మాటకి. ఇప్పుడు ఏదైనా అన్నాడంటే మన కోపం వచ్చిందంటే మనకు అవతల వాడు అన్నాడు, మనకు వాడి దాంట్లో బలం ఉన్నట్టేగా. అలాగే మంత్రానికి కూడా ఉంటుంది. తెలిసి తెలియక మంత్రాలు చేసినా మీకు తప్పు జరుగుతుంది. అందుకనే ఇందాక చెప్పింది నేను, అమ్మా మంత్రాలు చదవద్దు, తప్పు చదివినా రైట్ చదివినా మంత్రాల్లో ఉంటుంది బలం. మాటకే ఉన్నప్పుడు మంత్రంలో వేదానికి ఉండదా? మనం చదివేవన్నీ ఏవైనా వేద మంత్రాలే కదా, వాటిలో ఉంటుంది మంత్రం. అందుకనే తెలిసి చేయక పిచ్చివేవి చదవద్దు, తెలిసి చదవండి. మీకు నిజంగా మీకు ఏదన్నా మంత్రం కావాలి, మంత్రం తీసుకోవాలి, నేను నిష్ఠగా గురువుగారు మంత్ర జపం చేసుకుంటాను, ఆ దేవుడి దగ్గర ఉపాసన చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని అడగండి, నేను తీసుకోవచ్చా, మీరు చదువుతున్నది ఏంటి, మీ ప్రొఫెషన్ ఏమిటి, మీ సంబంధం ఏమిటి చూసుకుంటే గురువుగారు మీ దాన్ని బట్టి మీకు ఇస్తాడు మంత్రం. మీ గురువుగారు ఇస్తాడు మంత్రం. నీ యోగ్యతను బట్టి గురువుగారు నీకు ఇవ్వాలా ఇవ్వకూడదా, ఏం చేస్తున్నావు చూసి గురువు ఇస్తాడు నీకు మంత్రం.
మీరు ఎవరికైనా ఉపదేశం చాలా మందికి ఇచ్చా, చాలా మందికి ఇచ్చా. నేను రాముడిది ఆంజనేయ స్వామిది ఇచ్చా. కొంతమందికి ఇవ్వను, అమ్మా వద్దు 4 రోజులు ఆగు, ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు కొన్ని రోజులు ఆగు, కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత నేను కుటుంబ ఇస్తాను, పరిస్థితులు విని చెప్తారా చెప్తాను. వాళ్ళ అవసరమైతే ఇస్తా, లేకపోతే ఎందుకమ్మా అనవసరం. నువ్వు హాయిగా సంసారంలో ఉండు, సంసారానికి సంబంధించి నువ్వు చదువుకుంటూ ఉండు. ఒక లలిత, ఒక విశ్వసహస్రనామం, హనుమాన్ చాలీసా, ఎప్పుడు ఎవరైనా చదువుకోదగ్గరది ఆంజనేయ స్వామిది. హనుమాన్ చాలీసా చదువుకో, హనుమ దండకం చదువుకో, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాత వికాయం ప్రకృతి ప్రదాయం చదువుకో. పడుకునేటప్పుడు అంత ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకో. భయపడుతున్నారు, రమ్మనండి, చక్కగా బొట్టు పెట్టుకోమనండి. ఆంజనేయ స్వామి బొట్టు గుళ్ళో, నా దగ్గరికి రాలేరు, పక్కన ఉన్న గుళ్ళోకి వెళ్ళి బొట్టు తీసుకెళ్ళి పెట్టుకోండి. పిల్లలకి ఎటువంటి ఇది ఉండదు. అనవసరమైన ఆహార పదార్థాలు తింటే లేనిపోని పిచ్చి కళలు, పిచ్చి గోల. రోడ్ల మీద ఎవడెవడో చేసినవి తినద్దు. నేను మళ్ళా చెప్తా, వాడు ఎలా ఉండి ఎలా ఏం చేస్తున్నాడో నీకు తెలీదు. అవన్నీ తిన్న తర్వాత అనవసరమైన వ్యాధులు, అనవసరమైన రోగాలు, అనవసరమైన కళలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు, భార్యాభర్తలు కొట్టుకోవటాలు, పిల్లలు తండ్రులు కొట్టుకోవటాలు. ఏమంటే ఇంట్లో ఈ మధ్య మాకు మనశ్శాంతి లేదండి, గురుగారు మీరు రక్ష కట్టండి. ఈ రక్ష మూలాన నీకేమీ తగ్గదు. ఇది టెంపర్రీనే. నీలో మార్పు రావాలి, నీలో మార్పు రావాలి, నీ గుణంలో మార్పు రావాలి. నువ్వు నీ భార్యతో మాట్లాడే విషయంలో మార్పు రావాలి, భార్య నీతో మాట్లాడే విషయంలో. 24 గంటలు అసలు ఫోన్లు చూడడం మానేయండి, దరిద్రం. యూట్యూబ్లు చూడడం మానేయండి, ఎవడు చెప్పిందే వినడం మానేయండి, ప్రతివాడు చెప్పింది వినకండి. నేనేదో చెప్పేసాను అనుకున్నా, ఆ గురువుగారు వద్దు. అది నిజమా కాదా ఒకసారి ఆలోచించు. నీకు బుర్ర ఉందిగా, నేను చెప్పేదంటే నీకు బుర్ర ఉందిగా, నీ బుర్రతో ఆలోచించు. ఈయన చెప్పింది కరెక్టా కాదా, నీ బుర్ర పెట్టి ఆలోచించి నువ్వు ఆచరించు. ఏదో యూట్యూబ్లో రంగానే ఆహా వచ్చేసింది గురుగారు చెప్పేస్తాను నేను చేస్తాను, ఏమీ నిజం కాదు. ఆంజనేయ స్వామికి మీరు చేసేది భక్తిపూర్వకంగా ఎటువంటి మొహం ఉన్న స్వామినైనా చేసుకోండి, భక్తాభిష్టం చేసుకోండి, సంజీవిని చేసుకోండి, ఇలా ఉన్నది చేసుకోండి. స్వామివారికి చెయ్యండి, వడమాల వేయండి, అప్పాలమాల వేయండి, తమలపాకులు వేయండి. మీకు ఓపిక లేదు అప్పాలు వడమాల, తమలపాకులు వేయండి. భక్తితో ఇంత 2 పుష్పాలు పెట్టండి చాలు, మందార పువ్వు పెట్టండి, ఆ తమలపాకులో అరటిపండు వేసి ఒలిచి ఇంత తేనె బొట్టు వేసి నైవేద్యం పెట్టండి స్వామికి చాలు. ఓపిక ఉన్నంటేనే, ఏ ఓపిక లేదు దండం పెట్టు, కొన్ని రోజులుగా భగవంతుడు ఇస్తాడు ఓపిక. నీకు ఓపిక అంటే శక్తి, మనీ వ్యవహారం చెప్తున్నా, ఖచ్చితంగా ఇస్తాడు. ఆ రోజు నువ్వు కంజూస్ అవ్వకు, భగవంతుడు ఇచ్చిన రోజు కంజూస్ అవ్వకు. హాయిగా వచ్చిన చోట 4 భోజనం పెట్టు. లేదు ఓపిక లేదు, ఎవరన్నా హోటల్లో నీ పక్కన ఉన్నాడు, వాడికి 2 ఇడ్లీ కావాలి, అక్కడ నుంచున్నాడు, వాడికి ఇడ్లీ ఇచ్చేవాడు, 2 ఇడ్లీ ఇచ్చేవాడికి, వాడు తింటాడు. వాడు తిని వాడు అమ్మయ్యా అన్నాడంటే నీ జీవితంలో ఇది వెళ్ళిపోయినట్టే. ఇది నేర్చుకో అంటాను నేను. అక్కడ చేశాను, మా అమ్మాయికి ఇచ్చాను. ఒక అనాశరణాలయానికి వెళ్ళు, ఏదన్నా నైవేద్యం పెట్టు, పిల్లలకి స్కూల్లో పుస్తకాలు పెట్టు, పిల్లలకి ఇవ్వు. ఏది కాదు, సంపాదన వద్దని నేను చెప్పను. కష్టపడి సంపాదించు, కష్టపడి భగవంతుడికి ఇవ్వు, భగవంతుడికి ఖర్చు పెట్టు. భగవంతుడికి ఖర్చు పెట్టడం అంటే నైవేద్య రూపంగా ఏదన్నా చక్కగా ప్రసాదానికి ఇవ్వు. ఎవరన్నా అన్నదానాలు చేస్తుంటారు, చెయ్యి. నువ్వు కూడా వెళ్ళి, నీకు ఓపిక లేదు, నీకు ఫైనాన్షియల్గా నువ్వు ఇవ్వలేవు, వెళ్ళి అక్కడ సేవ చెయ్యి, నువ్వు వడ్డించు. ఆవిడ మనకు అనవసరం అండి ఇవన్నీ, తింటా పడుకుంటా నాకు డబ్బులు ఇవ్వు, భగవంతుడు ఎందుకు ఇస్తాడు, ఎందుకు ఇవ్వాలి ఆయన, ఏం రైట్ నాకు చెప్పానండి. నువ్వు ఏం చేసావో తెలియకుండా భగవంతుడు నాకు ఇవ్వంటే ఎందుకు ఇవ్వాలి. ఒక్క క్వశ్చన్ భగవంతుడు ఇస్తా అంటే మీకు సమాధానం ఏముంది నీ దగ్గర. నువ్వు ఇన్ని అడిగావరా, ఆయన లెక్క తీసాడు అనుకోండి, మనం ఏమైనా సమాధానం చెప్పగలవా. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నది ఏమిటంటే థ్యాంక్స్ పూజ. మనం ఏదన్నా పెళ్ళికి వెడితే గిఫ్ట్ ఇస్తారు, రిటర్న్ గిఫ్ట్ అంటారు చూడండి, నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడికి అన్నీ ఇచ్చేసాడు, నాకు ఇచ్చాడు భగవంతుడు అన్నీ. ఇప్పుడు నేనేం చేయాలి, థ్యాంక్స్ భగవంతుడా, 24 గంటలు ఇదే పని నేను చేస్తున్నా తప్ప ఇంకా ఇప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి తంతాడు. ఇక్కడ ఇంక అడిగితే స్వామి తంతాడు, ఇది నేను చేయాలి. ఇది గురుగారు, స్వామికి సంబంధించిన వ్రతం ఈ డిసెంబర్లో ఆ వ్రతం రాబోతోంది. మరి ఏ రోజున ఈ వ్రతం అందరూ ఆచరించవచ్చా? మీరు విశేషంగా ఏం చేయబోతున్నారు ఆ రోజు? ప్రతి సంవత్సరం నేను ఒకసారి కొండగొట్టి వెళ్ళాను, ఒకసారి యేసురానవర్లో చేశాను, ఆంజనేయ స్వామి గుడిలో. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే దాన్ని హనుమత్ వ్రతం అంటారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి. కొన్ని పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని చూసిన రోజు అంటారు, అంగుళీకం ఇచ్చిన రోజు విజయోత్సవం అంటారు, చైత్ర పౌర్ణమి. ఇది చూసింది అంటారు, కొన్ని పుస్తకాల్లో రాసింది. దీన్ని హనుమత్ వ్రతం అంటారు. హనుమత్ వ్రతం ఏమిటండి అంటే
మన పురాణాల్లో ఏం చేసినా ఆ రోజు అందరం కలిసి ఒక స్వామివారికి భక్తిగా చేసుకోవడం అనేది కాన్సెప్ట్ అసలు పూర్వీకులు చేసింది. ఎందుకంటే అప్పుడప్పుడు ఊళ్ళల్లో వాళ్ళు వేరుగా దూరాలుగా ఉంటారు కాబట్టి అందరం కలిసి ఒక చోట చేరి ఒక ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. ఇప్పుడంటే గది గోడ లేకుండా అపార్ట్మెంట్లు కట్టుకుని మనం ఉన్నాం. కానీ ఈ ప్రకారం ఈసారి మా త్రయోదశి మంగళవారం యాక్చువల్గా ఏమైందంటే ఈసారి డిసెంబర్ 2 మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 7 దాకా డిసెంబర్ 3 దాకా ఉంది. నేనేం చేస్తున్నానంటే ఈసారి సాక్షాత్ శివస్వరూపాయ ఆంజనేయాయ కాబట్టి కేసరగుట్ట హైదరాబాద్ దగ్గరలో ఉన్న కేసరగుట్టలో 108 సార్లు పారాయణ చేసి ఎంతమంది వస్తే అంతమందిని నేను తీసుకెళ్ళి ఆ రోజు అక్కడున్న ఆంజనేయ స్వామికి పొద్దున్నే అభిషేకం చేసి వడమాల అప్పాలమాల 108 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి 108 సార్లు పారాయణ చేసి అక్కడ భోజనం చేసి అక్కడ ఉన్న సత్రంలో వాళ్ళు కేసరగుట్ట వాళ్ళు నేను వెళ్ళి మాట్లాడి వచ్చాను. మీరు ఎంతమంది అన్నారండి మేము భోజనం పెడతామని కేసరగుట్ట వాళ్ళు చెప్పారు నాకు దేవస్థానం వాళ్ళు. చక్కగా అక్కడ భోజనాలు చేసి అందరం కలిసి చేస్తాం. ఈసారి త్రయోదశి కార్యక్రమం నేను వాళ్ళే చక్కగా చేసుకొని అక్కడ నేను ఇక్కడి నుంచి దండలు గంటలు అన్నీ తీసుకెళ్ళి మనం స్వామివారికి చేసి ఈసారి అక్కడ నేను 108 సార్లు పారాయణ నేను ఇప్పుడు చేసిన ఇందాక చెప్పినట్టుగా మూలమంత్ర సహితంగా చేస్తాను. ఎందుకంటే దాన్ని 108 సార్లు చేసే ముందు మంత్ర దిగ్బంధనం చేసి లోక కళ్యాణార్థం దిగ్బంధనం మన లోక కళ్యాణార్థమే చేస్తా. నా స్వప్రయోజనాలు ఏమి లేవు అక్కడ. లోక కళ్యాణార్థం చేసి 108 సార్లు చేసి యంత్రం ఉంది. స్వామివారు నాకు ఒక స్వప్నంలో ఒక యంత్రాన్ని ఇది ఇచ్చారు నాకు. సామాన్యంగా హనుమంత్ యంత్రం ఉంటే యంత్రమే ఉంటుంది. దీంట్లో ఏంటంటే వెనకాల హనుమాన్ చాలీసా ఉంటుంది. ఇది ఎక్కడా ఉండదు. యంత్ర సహిత హనుమాన్ చాలీసా యంత్రం ఎక్కడా ఉండదు. అది స్వామివారు నాకు చేయరా అన్నారు. సికింద్రాబాద్లో ఒకటి చేత కూర్చుని వాడిని 3 నెలలు పట్టింది నాకు. అసలు నా మైండ్లో ఉన్నది వాళ్ళకి ఎక్కించి దాన్ని చేయడానికి పట్టింది. ఆ యంత్రం మీదే నేను సింధూరం వేసి పూజ చేసి ఈ సింధూరం అందరికీ ఇచ్చేసి ఆ రోజు రక్షకట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కేసరగుట్టలు డిసెంబర్ 2వ తారీఖు అదృష్టం ఉండడం మంగళవారం అయింది. ఆ రోజు డిసెంబర్ 2 మంగళవారం కేసరగుట్టలో హనుమాన్ చాలీసా పారాయణ. ఎవరు వీరున్నా అందరూ వచ్చి హాయిగా నాతో పాటు హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు. ప్రసాదం తీసుకో అప్పాలమాల వడమాల కొబ్బరికాయలు అన్నీ చేస్తాం. ఈసారి గురుగారు ఎందుకని మంగళ శనివారాలే స్వామివారి ఆరాధనకు ఎక్కువగా విశేషం అని అంటూ ఉంటారు? మళ్ళా చెప్తా మీకు నేను విశేషం అనేది చెప్తున్నా మీకు. అప్పటి పరిస్థితుల్లో అప్పటి కాలమాన పరిస్థితుల్లో ఇది ఇవాళే చేయాలని పెట్టారంటే రోజు చేయమంటే ఆర్థిక పరిస్థితులు కష్టం. అందుకని రోజుకు ఒకరోజు వారానికి ఒకరోజు పెడితే వాళ్ళు చేసుకోవాలి. అసలు యాక్చువల్గా ఈ పండగలు కూడా అందుకనే వచ్చింది మనకి. అప్పుడు ఒకటి రోజు పండగే, రోజు పూజే. మా ఇంట్లో రోజు మాకు శనివారం మంగళవారం, రోజు శనివారం మాకు. అలా అని అందరినీ చేయమంటే వాళ్ళ పరిస్థితులకి కష్టం. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామికి పూజ చేస్తాను 24 గంటలు నేను చేసుకుంటున్నాను. 24 గంటలు అందరినీ ఇలా పూజ చేయమంటే వాళ్ళ పరిస్థితులు బట్టే కష్టం. కనుక మంగళవారమా శనివారమా అంటే ఏ రోజైనా చేసుకోండి. స్వామివారికి హాయిగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మంగళవారం శనివారం నేను చెప్పను, ఎప్పుడైనా చేసుకోండి. మంగళవారం శనివారం అప్పాలమాల వడమాల పులిహోర రవ్వ కేసరి ఎందుకు అన్నారంటే పండగలకు కూడా మనం విశేషంగా పదార్థాలు చేసుకోవడం ఎందుకు అంటే రోజు చేసుకోలేరు కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో పండగ రోజు అని ఒకటి ఎలా పెట్టారో అలాగే ఇవన్నీ పెట్టిన కారణం. అందుకే తప్ప దీనికి ఒక నిర్దిష్టం అభిప్రాయం ఏమీ లేదు. ఇప్పుడు మీరు కొన్ని గోళ్ళకి వెళ్ళండి. ఇప్పుడు కాశీలో ఉన్న సంకటం వచ్చిన కదండి రోజు అప్పాలమాల వడమాల ఉంటుంది. పెద్ద గుళ్ళల్లో రోజు వేస్తారు. నైవేద్యం మీకు కనబడకపోవచ్చు, నైవేద్యాలు మీకు కనబడకపోవచ్చు, కానీ నీ తిరుపతి వెళ్ళండి, తిరుపతి రోజు లడ్డు ఉంటుంది. ఏమండి రోజు లడ్డు ఎందుకు? శనివారమే వెంకటస్వామిని ఎందుకు? మీరు ఈ శని రాహువులు గ్రహాల కింద స్వామి ఉన్నారు, ఇవన్నీ వద్దు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు నమ్ముకున్న దేవుని అసలు మీరు వీటి గురించి ఆలోచించద్దు అంట. ఈ గ్రహాలు ఉన్నాయి, ఏమండి నాకు ఏదో ఈ ఉంగరం పెడతా ఆ ఉంగరం పెడతా, ఏది నాకేమి లేవే. శనిలో శని ఉంచు, ఆంజనేయ స్వామికి చెయ్యి. శనిలో శని ఉంది, వెంకటస్వామికి చెయ్యి, అమ్మవారికి చెయ్యి. నీకు కరుగుతుంది నీ పాపం కరుగుతుంది. నీకు దెబ్బ తగలచ్చు, కాలు పోదు. నువ్వు రక్తం కళ చూడాలి, చూస్తావు, కాలు పోదు, కాలు విరగదు. ఎదురు దెబ్బ తగిలి రక్తం వస్తుంది. ఇది నువ్వు నమ్ముకున్న భగవంతుడిని నువ్వు చేసుకుంటే అంట.
గ్రహాలు ఇవి అవి నీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది, ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు నాకు మంత్ర జపం చేయండి, కొంచెం మూల మంత్ర జపం చేయించుకోండి, మీ పేరు మీద మంత్ర జపం చేసుకోండి, లేదా ఒక పూజ చేసుకోండి, హోమం చేసుకోండి, మీకుగా మీరు రండి హోమం చేసుకోండి, హోమ ద్రవ్యం డైరెక్ట్గా స్వామి తీసుకుంటాడు. మీరు ఈ రోజుల్లో మన పూర్ణాహుతి అనగానే చెత్తా చెదారం వేస్తుంటారు, చెత్తా చెదారం వేయడానికి లేదు. ఒక జాజికాయ, జాపత్రి, ఎండు కొబ్బరి, యాలక్కాయ, లవంగం ఇవే వేయాల్సింది పూర్ణాహుతిలో. పెద్ద పెద్ద ప్యాకెట్లు అనవసరం అన్ని పూజా సామాన్లు ఇంత చేసి వద్దు, ఇవన్నీ లేవు. పూజ పూర్ణాహుతికి కావాల్సిన సామాను సపరేట్ ఉంది. జాజికాయ, జాపత్రి, లవంగం, ఇలాచి, సుగంధ ద్రవ్యాలతో పాటు ఎండు కొబ్బరి ఇవి వెయ్యండి మీరు. నేను ప్రతి నెలా వేస్తా హోమంలో ఇవే. ఒక ఎర్రగట్లో అమ్మవారికి దాని మీద పూజ చేసి పసుపు కుంకుమ వేసి అది సమర్పించండి. హోమంలో ఖచ్చితంగా ఆయన తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత రోగం ఏమండి హోమం చేస్తే రోగం ఎలా తగ్గింది? హోమంలోంచి వచ్చిన ఆ పొగ ఉంటుంది కదా, ఆ పొగ మనం పీల్చిన తర్వాత మీకు పిల్లలు యోగం లేకపోతే పిల్లలు పుడతారు. లోపలికి ఆ పొగ లోపలికి వెళుతుంది, బాడీలో తగులుతుంది. మంత్రంతో కూడిన పొగ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇది ఎవరో అర్థం చేసుకోరు. ఏమండి నా పేరు మీద హోమం చేయండి, అక్కడి నుంచి మీకు ఎక్కడో డబ్బులు పంపిస్తా. నేను చేయను, నేను చెయ్యను, నేను చెయ్యను. నువ్వు కూర్చో, నువ్వు చేసుకో, నాతో పాటు రా, నువ్వు పేలాలు వెయ్యి, నువ్వు ధనవధాన్యాలు వెయ్యి, నువ్వు వెయ్యి, నువ్వు తెల్లవాళ్ళు వెయ్యి, మంచి సూక్తంలో తెల్లవాళ్ళు నువ్వు వెయ్యి, నువ్వు చేసుకో. ఎక్కడో పరిస్థితి ఉంటే తప్ప నేను అనేదంటే వీలుంది చక్కగా రా, ఆదివారం నాడు అందరూ రండి, అందుకనే ఆదివారం పెడతా, అందరూ రండి చేసుకోండి చక్కగా. ఇది చేసుకునేది, ఇది పద్ధతి. ఒక ఆదివారం, ఒక సోమవారం, ఒక శనివారం ఇప్పుడే వడమాలయాలు, ఇప్పుడే తమలపాకులు. మంచి సూక్తంలో తేనె తమలపాకుతో వేయండి స్వామివారికి. ఆ తేనె తమలపాకు కలిపిన పొగ చాలా మంచిది. మండదు అంటారు. మా ఇంటికి రమ్మనండి, ఎందుకు మండదో నేను చూపిస్తా. హాయిగా మండుతుంది. మా ఇంట్లో పొగ అనేది రాదు. మీకు ఇప్పుడు ఇన్ని పొగలు ఇన్ని రోజు హోమం చేస్తా, ఇప్పుడు ఏది పొగ, ఏది నల్లబడింది అక్కడ లేదు. మరి ఇదేగా మరి నేను చెప్పేది అది. ఇది చెయ్యండి, ఇది చెయ్యండి. ఇక్కడే పెడతాం హోమం, ఇక్కడే ఉంటుంది హోమం రోజు, ప్రతి గంటగా, ప్రతి నెలా చేస్తాను నేను. ఒక ఆదివారం ఏదో ఒక ఆదివారం హోమం చేయండి. హోమం మంచిది, పూజ చేయండి. పూజ చేసుకునేటప్పుడు మీరు అక్కడ ఉండండి. మంత్రాలు మంచిది, వేద మంత్రాలు మంచిది, మంచి సూక్తం మంత్రాలు మంచిది. అది వినండి, రోగాలు పోతాయి. ఎవరన్నా నమ్ముతారా? వినరా? గురువుగారు నా పేరు మీద పూజ చేయండి. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఎవరన్నా నా దగ్గరికి వచ్చినా ఇంకోటి చేయనా, మరీ రేర్ కేసులు వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటే తప్ప, లేకపోతే హాయిగా నేను నీకు ఒకటి చెప్తాను, అది నువ్వు చెయ్యి. నేను మీకు ఇంకోటి చెప్తా, 2 కాళ్ళు లేవలేక తండ్రి ఎత్తుకు తీసుకొచ్చాడు నా దగ్గరికి పిల్లాడిని. మన హైటెక్ సిటీలో ఎక్కడ ఉంటాడు, వాడు నెంబర్ కూడా మీకు. వాడు వస్తే నేను చెప్పాను, వాడు వేదం చదువుతాడు. పిల్లలు ఇద్దరు పిల్లలు, ఒక పెద్దవాడు వీడు. తండ్రి తీసుకొచ్చాడు నా దగ్గరికి, ఎత్తుకుని తీసుకొచ్చి వీడి కాళ్ళు ఇదైపోయానండి, ఏం చేయాలి గురువు? వాడికి ఏదో నర్వస్ ఏదో డాక్టర్లు ఏదో వాళ్ళు ఏదో లేదు, మధ్యలో పడిపోయింది. ఈ డాక్టర్లు ఏదో దిక్కుమాల పేర్లు ఏవో పెడతారు, డాక్టర్లు అది ఇది అని పెట్టారు. నేను చెప్పా, ఒరే ఒక పని చేయరా, సాయంత్రం పూట రోజు ప్రదోషంలో శివుడికి అభిషేకం చెయ్యి అన్న. 21 రోజులు చెయ్యి. నీకు నమ్మకం లేకపోతే, నీకేం ప్రాబ్లం, నీకేం గుణం కనపడకపోతే మానేసే అన్న. వాడు 21 రోజులు చేసిన తర్వాత వాడు గుణం కనపడింది. గురువు గారు నేను కంటిన్యూ చేస్తా, చేయరా అన్న. 2 నెలలకి వాడు నడిచి వచ్చాడు. మీరు నమ్ముతారా? శివుడికి అది ఉంది అంట నేను. వాడికి ఏమీ లేదు, శివాభిషేకం చేశాడు. మొన్న వాళ్ళ తల్లి ఫోన్ చేసింది, గురువు గారు వాడు ఈ గదిలోంచి ఆ గదిలోంచి తిరిగేస్తున్నాడు, శుభం శివుడు చేశాడు నీకు. ఏమండి మీరు ఆంజనేయ స్వామి అయితే శివుడికి ఎందుకు చెప్పారు? నాకు ఆంజనేయ స్వామి చెప్పాడు, శివుడికి వాడు చేయించుకోరా అని చేశాడు. సాక్షాత్ శివస్వరూపాయ, శివుడికి చేసుకో, ఆంజనేయ స్వామి చేసుకో, రాముడికి చేసుకో, ఆయన ఎవరికి చేయమంటే చెప్తా. నేను పేరు చెప్పకూడదు. మనకు పోలీస్ ఆఫీసర్ గారు వచ్చాడు, వాళ్ళ ఆవిడ మొత్తం వెన్నుపోటు, నుంచోలేదు, కూర్చోలేదు, ఆవిడ కూర్చోలేదు, వెన్నులేదు అంటే నేను చెప్తాను. నా దగ్గరికి వస్తే నేను చెప్పా, మీరు కులదైవం భద్రాచలం ఏమన్నా మొక్కుకున్నారా అన్న. అవునండి. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి వచ్చేయండి అన్న. వెళ్ళేటప్పుడు పరుకుని వెళ్ళింది, వచ్చేటప్పుడు కూర్చొని వచ్చింది. మొక్కు మర్చిపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది అంటే భగవంతుడు గుర్తు చేస్తాడు తప్ప మిమ్మల్ని శిక్షించడు. నీకు మర్చిపోయి గుర్తొస్తుంది. అప్పుడు మనం సామాన్యంగా సంతోషంలో అప్పుడు భగవంతుని గుర్తించంగా మనం 24 గంటలు పబ్బులకి వెళ్దామా, సాయంత్రం 5 స్టార్ హోటల్స్, హ్యాపీ బర్త్డేలు,
ఇవి కదా సాయంత్రం అయ్యేప్పటికి మన అందరం కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా చేసుకుందాం, శివుడికి ఇంట్లో రుద్రాభిషేకం పెడదాం, హ్యాపీ బర్త్డే ఎంతమంది చేస్తారు? ఎవ్వడూ చేయడు. నువ్వు నీ హిందూ మత ధర్మం కల్చర్ నువ్వు తీస్తున్నావు. మీరు చెయ్యండి, మీరు పరిపూర్ణంగా భగవంతుని మీరు ఎంజాయ్ చేయండి లైఫ్ని. మీకు సంతోషంలో భగవంతుడు కనబడితేనే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. పొద్దున పూట ఏదో వెళ్ళాలని వెళ్ళకండి గుడికి అంట నేను. పొద్దున పూట ఏదో వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం నుంచి మనం బాగా భగవంతుడికి పొద్దునుంచి పూజలు చేస్తాం, ఇంకా సాయంత్రం అని. నేను బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ప్రతి సంవత్సరం 5-6 ఇళ్ళు ఉన్నాయి. పొద్దున పూట ఖచ్చితంగా వాళ్ళు హనుమాన్ చాలీసా మధ్యాహ్నం 2 దాకా గెట్ టుగెదర్ పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం హనుమాన్ చాలీసా పెడతారు వాళ్ళు. ఇలా చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. ఇది చెయ్యండి, మీకు నమ్మకం ఉండాలి. ఒక్కరోజు నువ్వు పుట్టినరోజు భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా పూజ చేసుకొని జీవితం సంవత్సరం అంతా బాగుంటుంది. నేను చెప్పింది హనుమాన్ చాలీసా చేయమని చెప్పట్లా. మీకు విష్ణువు ఇది చేసుకో, సుదర్శన హోమం పెట్టుకో, లేదంటే వెళ్ళి తిరుపతిలో కూర్చో హాయిగా ప్రశాంతంగా ఉండు, లేదా కాశీకి వెళ్ళిపో హాయిగా కూర్చో. ఇది చెయ్యండి. మీకు ఎప్పుడైతే సంతోషంలో భగవంతుడు కనబడతాడో మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు హాయిగా ఉంటారు. దుఃఖంలో భగవంతుడు కనపడడం ఖచ్చితంగా కనబడతాడు. ఎవరి కోసం కనపడ్డు? ఆ రోజు గుర్తుకొస్తాడు నీకు. అనాథ రక్షక వందవా ఆ రోజు. జేబులో డబ్బులు ఉంటే భగవంతుడు గుర్తు రావట్లా మనకి. ఇది చేయండి, హాయిగా. స్వామి నేనున్నా అని పిలుస్తున్నాడు అనుకుంటా గురుగారు. పుష్పం వేసాడా? నువ్వు అడిగావుగా నీకు నిరూపణ కొన్ని వేసా. నాకోసం ఇచ్చారు అయితే స్వామి. ఖచ్చితంగా అయితే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. ఖచ్చితంగా. మీరు అన్నట్టుగా నేను ఇప్పుడే మనసులో అనుకున్నా, పుట్టినరోజు అంటే ఇవాళ నా బర్త్డే అనమాట. వెరీ గుడ్, శుభం. కృతజ్ఞతలు స్వామి నాకు జన్మని ఇచ్చినందుకు అని మనసులో అనుకుంటున్నా, పువ్వు పడింది. శుభం. నేను చెప్పేది అదే, అందరికీ అదే చెప్తా. హాయిగా ఉండండి. నాకు నేనంటే నన్ను వదిలేండి అమ్మ. నేను ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి పుట్టినరోజులు చేయడం అలవాట్లేదు నాకు అసలు. మొదలు సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఫైనాన్షియల్గా లేదు, నాకు యవ్వనం వచ్చేటప్పుడు నాకు విరక్తే పుట్టింది. అసలు జీవితం మీద విరక్తి, అసలు నాకు సంబంధం లేదు. ఇవన్నీ ఎవడు ఏం చేసినా ఎవడు చెందినా ఏదో చెయ్యాలి, ఉండాలి, ఉంటాం తప్ప పార్టీలు గిట్టీలు. ఇప్పుడు చాలామంది మమ్మల్ని ఫారెన్ వెళ్ళి ఐసీసీఆర్ టూర్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ అంబాసిడర్ రండి కొంచెనండి అంటే, సార్ నడుము నొప్పిగా ఉందని వీళ్ళు పడుకునే తప్ప ఆ కార్యక్రమాల జోలికి లోపలికి వెళ్ళేవాడిని కాదు నేను అసలు. సుబ్రహ్మణ్య గారు కాదు మా బాస్, లేదు సాయి నువ్వు ఉండాలి, బాగుండదంటే ఇక ముళ్ళ మీద కూర్చుని ఫస్ట్ కారు ఎప్పుడు వెళ్తారు దానిలో కనపడి హోటల్కి వచ్చి పడుకునేవాడిని. ఈ రోజుకి నాకు అదే పరిస్థితి. ఎక్కడన్నా ఎంజాయ్మెంట్లు నాకు వాటిని చూస్తే ఏమిటో విరక్తి పుడుతుంది. నా కళ్ళ ముందు కనబడుతుంది అది. దాంట్లో